ప్రైజ్ ది లార్డ్. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. హోషేయ గ్రంథము 4వ అధ్యాయము. ఇశ్రాయేలు వారులారా, యెహోవా మాట ఆలకించుడి. సత్యమును కనికరమును దేవుని గూర్చిన జ్ఞానమును దేశమందు లేకపోవట చూచి యెహోవా దేశ నివాసులతో వ్యాజ్యమాడుచున్నాడు. అబద్ధ సాక్షులు పలుకుటయు, అబద్ధమాడుటయు, హత్య చేయుటయు, దొంగిలించుటయు, వ్యభిచరించుటయు వాడుకయ్యను. జనులు కన్నము వేసెదురు, మానక నరహత్య చేసెదురు. కాబట్టి దేశము ప్రలాపించుచున్నది. దాని పశువులు ఆకాశ పక్షులను కాపురసులందరూ క్షీణించుచున్నారు. సముద్ర మత్స్యములు కూడా గతించిపోవచ్చున్నవి. ఒకడు మరి ఒకనితో వాదించినను ప్రయోజనం లేదు, ఒకని గద్దించినను కార్యము కాకపోవును. నీ జనులు యాజకునితో జగడమారు వారిని పోలి ఉన్నారు. కాబట్టి పగలు నీవు కూలుదువు, రాత్రి నీతో కూడా ప్రవక్త కూలును. నీ తల్లిని నేను నాశనము చేతును. నా జనులు జ్ఞానము లేని వారి నశించుచున్నారు. నీవు జ్ఞానమును విసర్జించుచున్నావు గనక నాకు యాజకుడు కాకుండా నేను నిన్ను విసర్జింతును. నీవు నీ దేవుని ధర్మశాస్త్రం మర్చితే గనక నేనును నీ కుమారులను మరతును. తమకు కలిమి కలిగిన కొలది వారు నా ఎడల అధిక పాపము చేసిరి గనుక వారి ఘనతను నీచ స్థితికి మార్చుదును. నా జనుల పాపములను ఆహారముగా చేసుకొందురు గనుక జనులు మరి అధికముగా పాపము చేయవాలని వారు కోరుదురు. కాబట్టి జనులకు ఎలాగో యాజకులనుకును అలాగే సంభవించును. వారి ప్రవర్తనను బట్టి నేను వారిని శిక్షింతును, వారి క్రియలను బట్టి వారికి ప్రతీకారము చేతును. వారు యెహోవాను లక్ష్య పెట్టుట మానిరి గనుక వారు భోజనము చేసినను తృప్తి పొందకయుందురు, వ్యభిచారము చేసినను అభివృద్ధి నొందకయుందురు. వ్యభిచార క్రియలు చేయుట చేతను, ద్రాక్షరసము పానము చేయుట చేతను, మద్యపానము చేతను వారు మతి చెడిరి. నా జనులు తాము పెట్టుకొనిన కర్ర యొద్ద విచారణ చేయుదురు, తమ చేతి కర్ర వారికి సంగతి తెలియజేయును. వ్యభిచార మనస్సు వారిని త్రోవ తప్పింపగా వారు తమ దేవుని విసర్జించి వ్యభిచరింతురు. పర్వతముల శిఖరముల మీద బలులు అర్పింతురు, కొండల మీద ధూపం వేయుదురు. సింధూర వృక్షముల కిందను, చీనారు వృక్షముల క్రిందను, మస్తకి వృక్షముల క్రిందను నీడ మంచిదని అచటనే ధూపం వేయుదురు. అందువలననే మీ కుమార్తెలు వేశ్యలైరి, మీ కోడండ్లు వ్యభిచారులైరి. జనులు తామే వ్యభిచారులను కూడుదురు, తామే వేశ్యలతో సాంగత్యము చేయుచు బలులను అర్పింతురు గనక మీ కుమార్తెలు వేశ్యలగుటను బట్టి నేను వారిని శిక్షింపను, మీ కోడండ్లు వ్యభిచరించుటను బట్టి నేను వారిని శిక్షింపను. వివేచన లేని జనము నిర్మూలమగును. ఇశ్రాయేలు, నీవు వేశ్యవైతివి, అయినను యూదా ఆ పాపంలో పాలు పొందకపోవునుగాక. గిల్గాలునకు పోవద్దు, బెతవేనునకు పోవద్దు, యెహోవా జీవముతోడని ప్రమాణము చేయవద్దు. పెయ్య మొండితనము చూపునట్టు ఇశ్రాయేలు వారు మొండితనము చూపి ఉన్నారు గనక విశాల స్థలమందు మే గొర్రె పిల్లలకు సంభవించినట్లు దేవుడు వారికి సంభవింపజేయును. ఎఫ్రాయిము విగ్రహములతో కలుసుకొనెను, వానిని అలాగనే ఉండనిమ్ము. వారికి ద్రాక్షరసము చేదాయను, ఉల్లు తెలియని వారు, మానక వ్యభిచారము చేయవారు. వారి అధికారులు సిగ్గుమాలిన వారి అవమానకరమైన దానిని ప్రేమింతురు. సుడిగాలి జనులను చుట్టి కొట్టుకొని పోవును. తాము అర్పించిన బలులను బట్టి వారు సిగ్గునందుదురు. 5వ అధ్యాయం. యాజకులారా, నా మాట ఆలకించుడి. ఇశ్రాయేలు వారలారా, చెవిని పెట్టి ఆలోచించుడి. రాజసంతతి వారలారా, చెవియొగ్గి ఆలకించుడి. మీరు మిస్పా మీద ఉరిగాను, తాబోరు మీద వలగాను ఉన్నారు గనక మిమ్మల్ని బట్టి ఈ తీర్పు జరుగును. వారు మితి లేకుండా తిరుగుబాటు చేసిరి గనుక నేను వారందరినీ శిక్షింతును. ఎఫ్రాయిమును నేను ఎరుగుదును, ఇశ్రాయేలు వారు నాకు మరుగైన వారు కారు. ఎఫ్రాయిము, నీవు ఇప్పుడే వ్యభిచరించుచున్నావు. ఇశ్రాయేలు వారు అపవిత్రులైరి, తమ క్రియల చేత అభ్యంతరపరచబడిన వారే. వారు తమ దేవుని యొద్దకు తిరిగి రాలేకపోదురు. వారిలో వ్యభిచార మనసుండుట వలన వారు యెహోవాను ఎరుగకయుందురు. ఇశ్రాయేలు యొక్క అతిశయాస్పదము అతని మీద సాక్ష్యమిచ్చెను. ఇశ్రాయేలు వారును ఎఫ్రాయిము వారును తమ దోషములలో చిక్కబడి త్రొట్టిల్లుచున్నారు. వారితో కూడా యూదా వారును తొట్టిల్లుచున్నారు. వారు గొర్రెలను ఎడ్లను తీసుకొని యెహోవాను వెతకబోదురు గాని ఆయన వారికి తన్ను మరుగు చేసుకొనినందున వారికి కనబడకుండును. యెహోవాకు విశ్వాసఘాతకులై వారు అన్యులైన పిల్లలను కనిరి. ఇంకొక నెల అయిన తరువాత వారు వారి స్వాస్థ్యములతో కూడా లయమగుదురు. గిబియాలో బాకానాదము చేయడి, రామాలో బోర ఊదుడి. బెన్యామీనులారా, మీ మీద శిక్ష వచ్చుచున్నదని బెతవేనులో బొబ్బపెట్టుడి. శిక్షా దినము ఎఫ్రాయిము పాడైపోవును. నిశ్చయముగా జరగబో దానిని ఇశ్రాయేలీల గోత్రపు వారికి నేను తెలియజేయుచున్నాను. యూదా వారి అధిపతులు సరిహద్దురాలను తీసివేయి వారి వలెనున్నారు. నీళ్లు ప్రవహించినట్లు నేను వారి మీద నా ఉగ్రతను కుమ్మరింతును. ఎఫ్రాయిమీయులు మానవ పద్ధతిని బట్టి ప్రవర్తింపగోరువారు, వారికి అదకి శ్రమ కలుగును. వారు శిక్షింపబడి హింసనందుదురు, బాధింపబడుదురు. ఎఫ్రామీయులకు చిమ్మట పురుగు వలెను, యూదా వారికి మత్స పురుగు వలెను నేనుందును. తాను రోగి అవుట ఎఫ్రాయిము చూచెను, తనకు పుండు కలుగుట యూదా చూచెను. అప్పుడు ఎఫ్రాయిము అష్షూరీయుల ఎద్దకు పోయెను, రాజైన యరేబును పిలుచుకొనెను. అయితే అతడు నిన్ను స్వస్థపరచజాలడు, నీ పుండు బాగు చేయజాలడు. ఏలైనగా ఎఫ్రాయిమీయులకు సింహం వంటి వాడను గాను, యూదా వారికి కొదుమ సింహం వంటి వాడను గాను నేనుందును.
నేనే వాణ్ణి పట్టుకొని చీల్చెదను. నేనే వాణ్ణి కొనిపోవదును. విడిపించువాడొకడును లేకపోవును. వారు మనసు తిప్పుకొని నన్ను వెతుకు వరకు నేను తిరిగి నా స్థలములను పోవుదును. తమకు దురవస్థ సంభవింపగా వారు నన్ను శీఘ్రముగా వెతుకుదురు. 6వ అధ్యాయం. మనము యెహోవా యొద్దకు మరలుదము రండి. ఆయన మనలను చీల్చివేసెను. ఆయనే మనలను స్వస్థపరచును. ఆయన మనలను కొట్టెను. ఆయనే మనలను బాగు చేయును. 2 దినములైన తర్వాత ఆయన మనలను బ్రతికించును. మనము ఆయన సముఖమందు బ్రతుకున్నట్లు 3వ దినమున ఆయన మనలను స్థిరపరచును. యెహోవాను గూర్చిన జ్ఞానము సంపాదించుకుందుము రండి. యెహోవా ఆయనను అనుసరించుదము రండి. ఉదయము తప్పక వచ్చు రీతిని ఆయన ఉదయించును. వర్షం వల్లే ఆయన మన యొద్దకు వచ్చును. భూమిని తడుపునట్టి తొలకరి వర్షము కడవరి వర్షము వలె ఆయన మన యొద్దకు వచ్చును. ఎఫ్రాయిము, నిన్ను నేనేమి చేతును? యూదా, నిన్ను నేనేమి చేతును? తెల్లవారగానే కనబడు మేఘం ఎగిరిపోవునట్లును ప్రాంతకాలమున పడు మంచు ఆరిపోవునట్లును మీ భక్తి నిలవకపోవును. కాబట్టి నేను చేసిన తీర్పులు వెలుగు వలె ప్రకాశించినట్లు ప్రవక్తల చేత నేను వారిని కొట్టి బద్దలు చేసి ఉన్నాను. నా నోటి మాటల చేత వారిని వధించి ఉన్నాను. నేను బలిని కోరను గాని కనికరమునే కోరుచున్నాను. దహనబలుల కంటే దేవుని గూర్చిన జ్ఞానము నాకు ఇష్టమైనది. ఆదాము నిబంధన మీరినట్లు వారు నా ఎడల విశ్వాసఘాతకులై నా నిబంధనను మీరి ఉన్నారు. గిలాదు పాపాత్మల పట్టణమాయెను. అందులో నరహంతకులు అడుగుజాడలు కనబడుచున్నవి. బందిపోటు దొంగలు కొంచియుండినట్లు యాజకులు కొంచియుండి షెకెము మార్గంలో నరహత్యలు చేసెదరు. వారు ఘోరమైన కాముకత్వం జరిగించువారై ఉన్నారు. ఇశ్రాయేలు వారిలో ఘోరమైన సంగతి ఒకటి నాకు కనబడెను. ఎఫ్రామీయులు వ్యభిచార క్రియలు అభ్యాసము చేసెదరు. ఇశ్రాయేలు వారు తమ్మును అపవిత్రపరచుకొనెదరు. చెరలోనికి వెళ్ళిన నా ప్రజలను నేను తిరిగి రప్పించినప్పుడు, ఓ యూదా, అతడు నీకు కోతకాలము నిర్ణయించును. 7వ అధ్యాయము. నేను ఇశ్రాయేలు వారికి స్వస్థత కలుగుజేయదలచినగా ఎఫ్రాయిము దోషము షోమ్రోను చెడుతనమును బయలుపడుచున్నది. జనులు మోసము అభ్యాసము చేసెదరు. కొల్లగాండ్రయి లోపలికి చొరబడుదురు. బందిపోటు దొంగలే బయట దోచుకొందురు. తమ క్రియల చేత వారు చిక్కుబడి ఉన్నను అవి నా సముఖంలోనే జరిగినను మన చెడుతనము ఆయన జ్ఞాపకము చేసుకొనడని తమలో తాము అనుకొందురు. వారు చేయి చెడుతనమును చూచి రాజు సంతోషించును. వారు కళ్ళలాడుట అధిపతులు విని సంతోషింతురు. రొట్టెలు కాల్చువాడు ముద్ద పిసికిన తర్వాత ముద్దంతయు పొంగు వరకు పొయ్యిని అధికముగా వేడిమి చేసి ఊరకుండునట్లు వారందరూ మానని కామాతురత గలవారై ఉన్నారు. మన రాజు దినమున అధిపతులు అతని ద్రాక్షరస బలము చేత మత్తిలి జబ్బుపడిరి. రాజు తానే అపహాసకులకు చెలికాడాయను. పొయ్యిలో పడినట్టు వారు తమ హృదయములను మాటులోనికి తెచ్చుకొని ఉన్నారు. తమలో రొట్టెలు కాల్చువాడు రాత్రి అంతయు నిద్రపోయినను ఉదయమున పొయ్యి బహు మంటమండి కాలుచున్నది. పొయ్యి కాలునట్లు వారందరూ బహు మంటమండి తమ న్యాయాధిపతులను మింగివేయుదురు. వారి రాజులందరినూ కూలిరి. వారిలో నన్ను స్మరించువాడు ఒకడు లేడు. ఎఫ్రాయిము అన్యజనులతో కలిసిపోయాను. ఎఫ్రాయిము ఎవరిను తిప్పివేయని అపం వంటి వాడాయను. అన్యులు అతని బలమును మింగివేసినను అది అతనికి తెలియకపోయాను. తన తల మీద నెరసిన వెంట్రుకలు కనబడుచున్నను అది అతనికి తెలియదు. ఇశ్రాయేలుకున్న అతిశయాస్పదము అతని మీద సాక్ష్యము పలుకును. ఇంత జరిగినను వారు తమ దేవుడైన యెహోవా యొద్దకు తిరగకయున్నారు. ఆయనను వెదకకయున్నారు. ఎఫ్రాయిము బుద్ధి లేని పిరికిగుండగల గుబ్బ ఆయను. వారు ఐగుప్తీయులను పిలుచుకొందురు. అశ్షూరీయుల యొద్దకు పోదురు. వారు వెళ్ళగా నేను వారి పైన నా వల వేయుదును. ఆకాశ పక్షులను ఒకడు కొట్టినట్టు వారిని పడగొట్టుదును. వారి సమాజమునకు నేను ప్రకటించిన ప్రకారం నేను వారిని శిక్షింతును. వారికి శ్రమ కలుగును. వారు నన్ను విసర్జించి తప్పిపోయి ఉన్నారు. వారికి నాశనము కలుగును. వారు నా మీద తిరుగుబాటు చేసి ఉన్నారు. వారికి క్షయం సంభవించును. నేను వారిని విమోచింపకోరి ఉన్నను వారు నా మీద అబద్ధములు చెప్పుదురు. హృదయపూర్వకంగా నన్ను బతిమాలు కొనక శయ్యల మీద పరుండి కేకలు వేయుదురు. నన్ను విసర్జించి ధాన్య మద్యములను కావాలని వారు గుంపులు కూడుదురు. నేను వారికి బుద్ధి నేర్పి వారిని బలపరిచినను వారు నా మీద దుర్యోచనలు చేయుదురు. వారు తిరుగుదురు గాని సర్వోన్నతుడైన వాని యొద్దకు తిరగరు. వారు అక్కడకు రాని విల్లు వలెనున్నారు. వారి అధిపతులు తాము పలికిన గర్వపు మాటలలో చిక్కబడి కత్తిపాలగుదురు. ఇలాగున వారు ఐగుప్తు దేశంలో అపహాస్యము నొందుదురు. 8వ అధ్యాయం. బాకా నీ నోటను ఉంచి ఊదుము. జనులు నా నిబంధన అతిక్రమించి నా ధర్మశాస్త్రమును మీరి ఉన్నారు గనుక పక్షిరాజు వాలినట్టు శత్రువు యెహోవా మందిరమునకు వచ్చునని ప్రకటింపుము. వారు, మా దేవ, ఇశ్రాయేలు వారమైన మేము నిన్ను ఎరిగి ఉన్న వారమే అని నాకు మొరపెట్టుదురు. ఇశ్రాయేలీలు సన్మార్గమును విసర్జించిరి గనుక శత్రువు వారిని తరుమును. నాకు అనుకూలులు కాని రాజులను వారు నియమించుకొని ఉన్నారు. నేను ఎరుగని అధిపతులను తాముంచుకొని ఉన్నారు. విగ్రహ నిర్మాణమందు తమ వెండి బంగారములను వినియోగించుట చేత వాటిని పోగొట్టుకొని ఉన్నారు. షోమ్రోను, ఆయన నీ దూడను విగ్రహమును విసర్జించెను. నా కోపము నా మీదకి
నా కోపము వారి మీదకి రగులుకొనెను. ఎంతకాలము వారు పవిత్రత నొందజాలకుందురు? అది ఇశ్రాయేలు వారి చేతి పనియే గదా. కంసాలి దానిని చేసెను, అది దైవం కాదు గదా. షోమ్రోను చేసుకొనిన ఈ దూడ చిన్న భిన్నములగును. వారు గాలిని విత్తి ఉన్నారు గనక ప్రళయవాయువు వారికి కోతయగును. విత్తినది పైరు కాదు, మొలక కాదు. పంట ఎత్తినది అది పంటకు వచ్చిన ఎడల అన్యులు దాన్ని తినివేతురు. ఇశ్రాయేలు వారు తినివేయబడుదురు. ఎవరికి నీ ఇష్టము కాని ఘటం వంటి వారే అన్యజనులలో నుండురు. అడవి గార్ధమము తన ఆశ తీర్చుకొనబోయినట్లు ఇశ్రాయేలు వారు అశ్షూరీయుల యొద్దకు పోయిరి. ఎఫ్రాయిము కానుకలు ఇచ్చి వేటకాండని పిలుచుకొనెను. వారు కానుకలు ఇచ్చి అన్యజనులలో వేటకాండ పిలిపించుకొనెను. ఇప్పుడే నేను వారిని సమకూర్చును. అధిపతులు గల రాజు పెట్టు భారము చేత వారు త్వరలో తగ్గిపోదురు. ఎఫ్రాయిము పాపమునకు ఆధారముగు బలిపీఠములు ఎన్నెన్నో కట్టెను. అతడు పాపము చేయుటకు అవి ఆధారములాయెను. నేను అతని కొరకు నా ధర్మశాస్త్రమును పరిపూర్ణముగా వ్రాయించి నియమించినను వాటిని అతడు అన్యములుగా ఎంచెను. నా కర్పింపబడిన పశువులను వధించి వాటిని భుజించెదరు. అట్టి బలుల యందు యెహోవాకు ఇష్టము లేదు. త్వరలో ఆయన వారి దోషమును జ్ఞాపకమునకు తెచ్చుకొని వారి పాపమును బట్టి వారిని శిక్షించును. వారు మరలా ఐగుప్తునకు వెళ్ళవలసి వచ్చెను. ఇశ్రాయేలు వారు తమకే నగర్లను కట్టించుకొని తమ సృష్టికర్తను మర్చి ఉన్నారు. యూదా వారు ప్రాకారములు గల పట్టణములను చాలా కట్టి ఉన్నారు. అయితే నేను వారి పట్టణములను అగ్నిచే తగలబెట్టెదను, అది వాటి నగర్లను కాల్చివేయును. 9వ అధ్యాయము. ఇశ్రాయేలు, అన్యజనులు సంతోషించినట్లు నీవు సంభ్రమపడి సంతోషింపవద్దు. నీవు నీ దేవుని విసర్జించి వ్యభిచరించితివి. నీ కళ్ళములన్నిటి మీదను ధాన్యమును బట్టి నీవు పడుపు కూలిని ఆశించితివి. కళ్ళములు గాని గానుగులు గాని వారికి ఆహారమునియ్యవు. కొత్త ద్రాక్షారసం లేకపోయాను. ఎఫ్రాయిమీయులు ఐగుప్తునకు మరలుదురు. అష్షూరు దేశంలో వారు అపవిత్రమైన వాటిని తిందురు. యెహోవా దేశంలో వారు నివసింపకూడదు. యెహోవాకు ద్రాక్ష రస పానార్పణమును వారు అర్పింపరు. వారు అర్పించు బలుల యందు ఆయనకి ఇష్టం లేదు. వారు ఆహారంగా పుచ్చుకొనినది ప్రలాపము చేయి వారి ఆహారం వలె నగును. దాన్ని భుజించు వారందరూ అపవిత్రులగుదురు. తమ ఆహారము తమకే సరిపడను గాని అది యెహోవా మందిరంలోనికి రాదు. నియామక దినములలోను యెహోవా పండుగల దినములలోను మీరేమి చేతురు? లయము సంభవించినందున జనులు వెళ్లిపోయి ఉన్నారు. ఐగుప్తు దేశం వారికి కూడు స్థలముగా ఉండును. నోపు పట్టణం వారికి శ్మశాన భూమిగా ఉండును. వెండిమయమైన వారి ప్రియ వస్తువులు దురదగొండ్లు ఆవరించును. ముండ్ల కంప వారి నివాస స్థలములో పెరుగును. శిక్షా దినములు వచ్చేయన్నవి, ప్రతీకార దినములు వచ్చేయన్నవి. తాము చేసిన విస్తారమైన దోషమును, తాము చూపిన విశేషమైన పగను ఎరిగిన వారే తమ ప్రవక్తలు అవివేకులని, దురాత్మను అనుసరించిన వారు వెర్రివారని ఇశ్రాయేలు వారు తెలుసుకొందురు. ఎఫ్రాయిము నా దేవుని యొద్దకు నుండి వచ్చి దర్శనములను కనిపెట్టును. ప్రవక్తలు తమ చర్య అంతటిలోనూ వేటకాని వల వంటి వారై ఉన్నారు. వారు దేవుని మందిరంలో శత్రువులుగా ఉన్నారు. గిబియాలో చెడు కార్యములు జరిగిన నాడు జనులు దుర్మార్గులైనట్లు వారు బహు దుర్మార్గులైరి. యెహోవా వారి దోషమును జ్ఞాపకం చేసుకొనుచున్నాడు. వారి పాపములకై ఆయన వారికి శిక్ష విధించును. అరణ్యంలో ద్రాక్ష పండ్లు దొరికినట్లు ఇశ్రాయేలు వారు నాకు దొరికిరి. చిగురు పెట్టు కాలమందు అంజరపు చెట్టు మీద తొలి ఫలము దొరికినట్లు మీ పితరులు నాకు దొరికిరి. అయితే వారు బయల్పెయ్యోరు నద్దకు వచ్చి ఆ లజ్జకరమైన దేవతకు తమను తాము అప్పగించుకొనిది. తాము మోహించిన దాని వలననే వారు హేయులైది. ఎఫ్రాయిము యొక్క కీర్తి పక్షి వలె ఎగిరిపోవును. జననమైనను గర్భముతో ఉండుటైనను గర్భము ధరించుటైనను వారు కొండరు. వారు తమ పిల్లలను పెంచినను వారికి ఎవరినూ లేకుండా అందమైన స్థలములో వారిని పుత్రహీనులుగా చేసేదను. నేను వారిని విడిచిపెట్టగా వారికి శ్రమ కలుగును. లోయలో స్థాపింపబడిన తూరు వంటి స్థానముగా ఉండటకై నేను ఎఫ్రాయిమును ఏర్పరచుకుంటుని. అయితే నరహంతకులకు అప్పగించుటకి అది దాని పిల్లలను బయటకు తెచ్చును. యెహోవా వారికి ప్రతీకారము చేయము. వారికి నీవేమి ప్రతీకారము చేయదువు? వారి స్త్రీలను గొడ్రాండుగాను ఎండు రొమ్ములు గలవారిగాను చేయము. వారి చెడుతనం అంతయు గిల్గాలులో కనబడుచున్నది. అచటనే నేను వారికి విరోధినైతిని. వారి దుష్టక్రియలను బట్టి వారిని ఇకను ప్రేమింపక నా మందిరములో నుండి వారిని వెలివేతును. వారి అధిపతులందరినూ తిరుగుబాటు చేయవారు. ఎఫ్రాయిము మొత్తబడెను, వారి వేరు ఎండిపోయెను, వారు ఫలమియ్యరు. వారి పిల్లలు కనినను వారి గర్భనిధిలో నుండి వచ్చే సొత్తును నేను నాశనము చేసేదను. వారు నా దేవుని మాటలు ఆలకించలేదు గనక ఆయన వారిని విసర్జించెను. వారి దేశము విడిచి అన్యజనులు తిరుగుదురు. 10వ అధ్యాయం. ఇశ్రాయేలు విస్తారంగా వ్యాపించిన ద్రాక్ష చెట్టుతో సమానము. వారు ఫలము ఫలించిరి. ఫలము ఫలించిన కొలది వారు బలిపీఠను మరి విశేషంగా చేయించు వచ్చిరి. తమ భూమి ఫలవంతమైన కొలది వారు తమ దేవతా స్తంభములను మరి విశేషంగా చేసిరి.
వారి మనసు కపటమైనది గనుక వారు త్వరలోనే తమ అపరాధమునకు శిక్ష నొందుదురు. యెహోవా వారి బలిపీఠములను తుత్తునీలుగా చేయును. వారు ప్రతిష్ఠించిన దేవతా స్తంభములను పాడు చేయును. రాజు మనకు లేడు, మనము యెహోవాకు భయపడము. రాజు మనకేమి చేయను అని వారిప్పుడు చెప్పుదురు. అబద్ధ ప్రమాణములు చేయుదురు, సందులు చేయుదురు, వట్టి మాటలు పలుకుదురు. అందువలన భూమి చాలలో విషపు కూర మొలిచినట్టుగా దేశంలో వారి తీర్పులు బయలుదేరుచున్నవి. బెతవేనులోనున్న దూడ విషయమే షోమ్రోను నివాసులు భయపడుదురు. దాని ప్రభావం పోయినని ప్రజలను సంతోషించుచున్న దాని అర్చకులను దుఃఖింతురు. ఎఫ్రాయిము అవమానము నొందుటకును ఇశ్రాయేలు వారు తాము చేసిన ఆలోచనల వలన సిగ్గు తెచ్చుకొనుటకు అది అష్షూరు దేశంలోనికి కొనుకోబడి రాజైన ఎరేబునకు కానుకగా ఇయ్యబడును. షోమ్రోను నాశనమగును, దాని రాజు నీళ్లలో కొట్టుకొని పోవు మురుగుతో సమానమగును. ఇశ్రాయేలు వారి పాప స్వరూపమైన అవెనులోని ఉన్నత స్థలములు లయమగును. ముండ్ల చెట్టును కంపయ్యు వారి బలిపీఠం మీద పెరుగును. పర్వతములను చుచ్చి మమ్ము మరుగు చేయుడని, కొండలను చుచ్చి మా మీద పడుడని వారు చెప్పుదురు. ఇశ్రాయేలు, గిబియా దినముల నుండి నీవు పాపం చేయుచు వచ్చితివి. అచట వారు నిల్చుండిరి. దుర్మార్గుల మీద జరిగిన యుద్ధము గిబియాలో వారి మీదకి రాగా నా ఇష్ట ప్రకారము నేను వారిని శిక్షింతును. వారు చేసిన 2 దోషక్రియలకు నేను వారికి బంధింపగా అన్యజనులు కూడి వారి మీదకి వత్తురు. ఎఫ్రాయిము నూర్పునందు అభ్యాసం గలదే, కంకుల త్రొప్పుగారు పెయ్యవలే ఉన్నది. అయితే దాని నున్నని మెడను నేను కాడి కట్టుదును. ఎఫ్రాయిము చేత దున్నించుటకు నేను ఒకని నియమింతును. యూదా భూమిని దున్నును, యాకోబు దానిని చదును చేసుకొనును. నీతి ఫలించినట్లు మీరు విత్తనం వేడి, ప్రేమ అను కోత మీరు పోయిడి. యెహోవాను వెదుకుటకు ఇదే సమయము గనుక ఆయన ప్రత్యక్షమై మీ మీద నీతి వర్షం కురిపించినట్లు ఇది వరకు ఎన్నెన్నో దున్నని బీడు భూములు దున్నుడి. నీ ప్రవర్తన ఆధారము చేసుకుని నీ బలాఢ్యులను నమ్ముకొని నీవు చెడుతనపు పంటకే దున్నితీవి గనుక మీరు పాపమును కోత కోసి ఉన్నారు, అబద్ధమునకు ఫలము పొంది ఉన్నారు. నీ జనుల మీదకి అల్లరి వచ్చును. షల్మాను యుద్ధము చేసి బెతర్బేలును పాడు చేసినట్లు ప్రాకారములు గల నీ పట్టణములన్నీ పాడవును. పిల్లల మీద తల్లులు నేలను పడివేయబడుదురు. ఇలాగున మీరు చేసిన ఘోరమైన దుష్క్రియలను బట్టి బేతేలు మీకు నాశనకరమగును. ఉదయకాలమున ఇశ్రాయేలు రాజు కొట్టబడి నిర్మూలమగును. 11వ అధ్యాయం. ఇశ్రాయేలు బాలుడై ఉండగా నేను అతని ఎడల ప్రేమ కలిగి నా కుమారుని ఐగుప్తు దేశంలో ఉండి పిలిచితిని. ప్రవక్తలు వారిని పిలిచినను బయలుదేవతలకు వారు బలు నర్పించిరి, విగ్రహములకు ధూపం వేసిరి. ఎఫ్రాయిమును చేయి పట్టుకొని వానికి నడక నేర్పిన వాడను నేనే, వారిని కౌగిలించుకొనిన వాడను నేనే వారిని స్వస్థపరిచిన వాడనైనను ఆ సంగతి వారికి మనసున పట్టలేదు. ఒకడు మనుషులను తోడుకొని పోవునట్లుగా స్నేహబంధముతో నేను వారిని బంధించి ఆకర్షించుకుని, ఒకడు పశువు మీదకి కాడిని తీసినట్లు నేను వారి కాడిని తీసి వారి ఎదుట భోజనం పెట్టింది. ఐగుప్తు దేశమునకు వారు మరలా దిగిపోరు గాని నన్ను విసర్జించినందున అష్షూరు రాజు వారి మీద ప్రభుత్వం చేయను. వారు చేయుచున్న యోచనను బట్టి యుద్ధము వారి పట్టణములను ఆవరించును. అది వారి పట్టణపు గడియలు తీసి వారిని మింగివేయును. నన్ను విసర్జింపవలనని నా జనులు తీర్మానము చేసి ఉన్నారు. మహోన్నతుని తట్టు చూడవాలని ప్రవక్తలు పిలిచినను చూచుటకు ఎవడను యత్నము చేయుడు. ఎఫ్రాయిము, నేనెట్లో నిన్ను విడిచిపెట్టుదును? ఇశ్రాయేలు, నేను నిన్ను ఎట్లు విసర్జింతును? అద్మాను వలె నిన్ను నేను ఎట్లు చేతును? సెబోయేమునకు చేసినట్లు నీకు ఎట్లు చేతును? నా మనసు మారినది, సహింపలేకుండా నా అంతరంగము మండుచున్నది. నా ఉగ్రతాగ్నిని బట్టి నాకు కలిగిన యోచనను నేను నెరవేర్చను. నేను మరలా ఎఫ్రాయిమును లయపరచను. నేను మీ మధ్య పరిశుద్ధ దేవుడను గాని మనుషుడను కాను. మిమ్మల్ని దహించినంతగా నేను కోపింపను. వారు యెహోవా వెంబడి నడిచెదరు. సింహము గర్జించినట్లు ఆయన ఘోషించును. ఆయన ఘోషింపగా పశ్చిమ దిక్కునున్న జనులు వణుకుచూ వత్తురు. వారు వణుకుచూ పక్షులు ఎగురునట్లుగా ఐగుప్తు దేశంలో ఉండి వత్తురు. గువ్వలు ఎగురునట్లుగా అష్షూరు దేశంలో ఉండి ఎగిరి వత్తురు. నేను వారిని తమ నివాసులలో కాపురముంతును. ఇదే యెహోవా వాక్కు. ఎఫ్రాయిము వారు అబద్ధములతో నన్ను ఆవరించి ఉన్నారు. ఇశ్రాయేలు వారు మోసక్రియలతో నన్ను ఆవరించి ఉన్నారు. యూదా వారు నిరాటంకముగా దేవుని మీద తిరుగుబాటు చేయుదురు, నమ్మకమైన పరిశుద్ధ దేవుని మీద తిరగబడుదురు. 12వ అధ్యాయం. ఎఫ్రాయిము గాలిని మేయుచున్నాడు, తూర్పు గాలిని వెంటాడుచున్నాడు. మానక దినమెల్లా అబద్ధమాడుచు బలత్కారము చేయుచున్నాడు. జనులు అష్షూరీయులతో సంధి చేసెదరు, ఐగుప్తునకు తైలము పంపించెదరు. యూదా వారి మీద యెహోవాకు వ్యాజ్యము పుట్టెను. యాకోబు సంతతి వారి ప్రవర్తనను బట్టి ఆయన వారిని శిక్షించును. వారి క్రియలను బట్టి వారికి ప్రతీకారము చేయను. తల్లి గర్భమందు యాకోబు తన సహోదరుని మడిమను పట్టుకొనెను. మగసిరి గలవాడే అతడు దేవునితో పోరాడెను. అతడు దూతతో పోరాడి జయముందెను. అతడు కన్నీరు విడిచి అతని బతిమాలెను. బేతేలులో ఆయన అతడికి ప్రత్యక్షమాయెను. అక్కడ ఆయన మనతో మాటలాడాను.
యెహోవా అని సైన్యములకు అధిపతియగు యెహోవా అని ఆయనకు జ్ఞాపకార్థ నామము. కాబట్టి నీవు నీ దేవుని తట్టు తిరగవలెను. కనికరమును న్యాయమును అనుసరించుచు ఎడతెగక నీ దేవుని యందు నమ్మిక ఉంచుము. ఎఫ్రాయిము వారు కానానీయుల వర్తకుల వంటి వారే అన్యాయపు త్రాసును వాడుక చేసెదరు. బాధ పెట్టవలనన్న కోరిక వారికి కలదు. నేను ఐశ్వర్యవంతుడనైతిని, నాకు బహు ఆస్తి దొరికెను. నా కష్టార్జితంలో దేనిని బట్టి శిక్షకు తగిన పాపము నాలో ఉన్నట్టు ఎవరినూ కనపరచలేరని ఎఫ్రాయిము అనుకొంచున్నాడు. అయితే ఐగుప్తు దేశంలో ఉండి మీరు వచ్చినది మొదలుకొని యెహోవానగు నేనే మీకు దేవుడను. నియామక దినములలో మీరు డేరాలలో కాపురమున్నట్లు నేనికను మిమ్మును డేరాలలో నివసింపజేతును. ప్రవక్తలతో నేను మాట్లాడి ఉన్నాను, విస్తారమైన దర్శనం నేను ఇచ్చి ఉన్నాను. ఉపమాన రీతిగా అనేక పర్యాయములు ప్రవక్తల ద్వారా మాట్లాడి ఉన్నాను. నిజముగా గిలాదు చెడ్డది, అచటివి వ్యర్థములు. గిల్గాలులో జనులు ఎడ్లను బలులుగా అర్పింతురు. వారి బలిపీఠములు దున్నిన చేని గనిమల మీదనున్న రాళ్ళ కుప్పల వలె ఉన్నవి. యాకోబు తప్పించుకొని సిరియా దేశంలోనికి పోయాను. భార్య కావాలని ఇశ్రాయేలు కొలువు చేశాను. భార్య కావాలని అతడు గొర్రెలను కాచెను. ఒక ప్రవక్త ద్వారా యెహోవా ఇశ్రాయేలీలను ఐగుప్తు దేశంలోని రప్పించెను. ప్రవక్త ద్వారా వారిని కాపాడాను. ఎఫ్రాయిము బహు ఘోరమైన కోపం పుట్టించెను గనక అతనిని ఏలినవాడు అతడు చేసిన నరహత్యకై అతని మీద నేరం మోపెను. అతడు పరులకు అవమానము కలుగజేసినందుకై నేను అతన్ని అవమానపరుతును. 13వ అధ్యాయం. ఎఫ్రాయిము మాటలాడినప్పుడు భయం కలిగింది. అతడు ఇశ్రాయేలు వారిలో తను గొప్ప చేసుకొనెను. తర్వాత బయలుదేవతను బట్టి అపరాధి అతడు నాశనముందెను. ఇప్పుడు వారు పాపము పెంపు చేయుదురు. తమకు తోచినట్టు వెండితో విగ్రహములను పోతపోయుదురు. అదంతయు పనివారు చేయు పనియే. వాటికి బలులు అర్పించువారు దూడలను ముద్దు పెట్టుకొనుడని చెప్పుదురు. కాబట్టి వారు ఉదయం కనబడు మేఘం వలెను, పెందల కాడ గతించు ప్రాంతకాలకు మంచు వలె నుందురు. కళ్ళములో నుండి గాలి ఎగరగొట్టు పొట్టు వలెను, కిటికీలో గుండా పోవు పొగవలే నుందురు. మీరు ఐగుప్తు దేశంలో నుండి వచ్చినది మొదలుకొని యెహోవానగు నేనే మీ దేవుడను. నన్ను తప్ప నీవు ఏ దేవుని ఎరుగవు. నేను తప్ప రక్షకుడు నేను లేడు. మహా ఎండకు కాలిన అరణ్యంలో నిన్ను స్నేహించిన వాడని నేనే. తర్వాత వారికి మేత దొరకగా వారు తిని తృప్తి పొందిరి. తృప్తి పొంది గర్వించి నన్ను మరచిరి. కాబట్టి నేను వారికి సింహం వంటి వాడనైతిని. చిరుతపులి మార్గమును పొంచినట్లు నేను వారిని పట్టుకొని పొంచి ఉందును. పిల్లలు పోయిన ఎలుకబంటి ఒకని మీద పడునట్టు నేను వారి మీద పడి వారి రొమ్మును చీల్చివేయుదును. ఆడు సింహము ఒకని మింగివేయినట్లు వారిని మింగివేతును. దుష్టమృగములు వారిని చీల్చివేయును. ఇశ్రాయేలు, నీ సహాయకర్తనగు నాకు నీవు విరోధివై నిన్ను నీవే నిర్మూలన చేసుకొనుచున్నావు. నీ పట్టణములలో దేనియందును నీకు సహాయం చేయకుండా నీ రాజు ఏమాయను? రాజును అధిపతులను నా మీద నియమించమని నీవు మనవి చేసుకుంటావు కదా. నీ అధిపతులు ఏమైరి? కాగా కోపం తెచ్చుకొని నీకు రాజును నియమించుకొని క్రోధం కలిగి అతని కొట్టివేయుచున్నాను. ఎఫ్రాయిము దోషము నా యుద్ధ ఉంచబడి ఉన్నది. అతని పాపం భద్రము చేయబడి ఉన్నది. ప్రసూతి వేదనలు కలిగినట్టుగా అతనికి వేదన పుట్టింది. పిల్ల పుట్టు సమయమున బయటికి రాని శిశువైనట్టుగా అతడు బుద్ధి లేని వాడే వృద్ధికి రాడు. అయినను పాతాళ వశంలో నుండి నేను అతన్ని విమోచింతును. మృత్యు నుండి వారిని రక్షింతును. ఓ మరణమా, నీ విజయం ఎక్కడ? ఓ మరణమా, నీ ముల్లెక్కడ? పశ్చాత్తాపము నాకు పుట్టదు. నిజముగా ఎఫ్రాయిము తన సహోదరులలో ఫలాభివృద్ధి నొందెను. అయితే తూర్పు గాలి వచ్చింది. యెహోవా పుట్టించు గాలి అరణ్యంలో ఉండి లేచింది. అది రాగా అతని నీటి బుగ్గలు ఎండిపోవును, అతని ఊటలు ఇంకిపోవును. అతని ధననిధులను, అతనికి ప్రియమైన వస్తువులన్నిటినీ శత్రువు కొల్లపెట్టును. షోమ్రోను తన దేవుని మీద తిరుగుబాటు చేసిన గనక అది శిక్ష నొందును. జనులు కత్తి పాలగుదురు, వారి పిల్లలు రాళ్లకు వేసి కొట్టబడుదురు. గర్భిణుల కడుపులు చీల్చబడును. 14వ అధ్యాయం. ఇశ్రాయేలు, నీ పాపముల చేత నీవు కూలితీవు గనక నీ దేవుడైన యెహోవా తట్టు తిరుగును. మాటలు సిద్ధపరచుకొని యెహోవా యొద్దకు తిరుగుడి. మీరు ఆయనతో చెప్పవలసినదేమనగా, మా పాపములన్నిటినీ పరిహరింపుము. ఎడ్లకు బదులుగా నీకు మా పెదవులను అర్పించుచున్నాము. నీవు అంగీకరింపదగినవి అవే మాకున్నవి. అశూరీయుల చేత రక్షణ నొందగోరము. మేమికను గుర్రములను ఎక్కము. మీరే మాకు దేవుడని మేమిక మీదట మా చేతి పనితో చెప్పము. తండ్రి లేని వారి ఎడల వాత్సల్యము చూపువాడవు నీవే కదా. వారు విశ్వాసఘాతులు కాకుండా నేను వారిని గుణపరచుదును. వారి మీదనున్న నా కోపము చల్లారెను. మనస్ఫూర్తిగా వారిని స్నేహితును. చెట్టునకు మంచు ఉన్నట్లుగా నేను అతని కొందును. తామర పుష్పం పెరిగినట్లుగా అతడు అభివృద్ధి పొందును. లెబానోను పర్వతము దాని వేళ్లు తన్నునట్లు వారు తమ వేళ్లు తన్నుదురు. అతని కొమ్మలు విశాలంగా పెరుగును. ఒలివ చెట్టును కలిగినంత సౌందర్యం అతనికి కలుగును. లెబానోనుకున్నంత సువాసన అతని కొండును. అతని నీడయందు నివసించువారు మరలి వత్తురు. ధాన్యం వల్లే వారు తిరిగి మొలుతురు. ద్రాక్ష చెట్టు వల్లే వారు వెక్సింతురు. లెబానోను ద్రాక్షరసం వాసన వల్లే వారు పరిమళింతురు. ఎఫ్రాయిము, బొమ్మలతో నాకిక నిమిత్తమేమి?
నేనే ఆలకించుచున్నాను. నేనే ఎఫ్రాయిమును గూర్చి విచారణ చేయుచున్నాను. నేను చిగురుపెట్టు సరళ వృక్షం వంటి వాడను. నా వల్లనే నీకు ఫలము కలుగును. జ్ఞానులు ఈ సంగతులు వివేచింతురు, బుద్ధిమంతులు వాటిని గ్రహింతురు. ఏలయనగా యెహోవా మార్గములు చక్కనివి, నీతిమంతులు దాన్ని అనుసరించి నడుచుకొందురు గాని తిరుగుబాటు చేయువారి దారికి అది అడ్డము గనుక వారు తొట్టిల్లుదురు. ఆమేన్. యోవేలు గ్రంథం 1వ అధ్యాయం. పెతూయేలు కుమారుడైన యోవేలునకు ప్రత్యక్షమైన యెహోవా వాక్కు. పెద్దలారా ఆలకించుడి, దేశపు కాపురసులారా మీరందరూ చెవియొగ్గి వినుడి. ఇలాంటి సంగతి మీ దినములలో గాని మీ పితరుల దినములలో గాని జరిగినదా? ఈ సంగతి మీ బిడ్డలకు తెలియజేయుడి. వారు తమ బిడ్డలకును ఆ బిడ్డలు రాబో తరం వారికి తెలియజేయుదురు. గొంగళి పురుగులు విడిచిన దానిని మిడతలు తినివేయుచున్నవి, మిడతలు విడిచిన దానిని పసరు పురుగులు తినివేసి ఉన్నవి, పసరు పురుగులు విడిచిన దానిని చీడ పురుగులు తినివేసి ఉన్నవి. మత్తులారా మేలుకొని కన్నీరు విడుడి, ద్రాక్షరస పానము చేయువార్లారా రోదనము చేయుడి. కొత్త ద్రాక్షరసము మీ నోటికి రాకుండా నాశనమాయను. లెక్కలేని బలమైన జనాంగము నా దేశం మీదకి వచ్చి ఉన్నది. వాటి పళ్ళు సింహపు కొరల వంటివి, వాటి కాటు ఆడు సింహపు కాటు వంటిది. అది నా ద్రాక్ష చెట్లను పాడు చేసి ఉన్నవి, నా అంజురపు చెట్లను తుత్తునీలుగా కొరికి ఉన్నవి. బెరడు ఒలిచిన వాటిని పాడు చేయగా చెట్ల కొమ్మలు తెలుపాయెను. పెనిమిటిపోయిన యవనురాలు గోనపట్ట కట్టుకొని అంగలార్చినట్లు నీవు అంగలార్చును. నైవేద్యమును పానార్పణమును యెహోవా మందిరంలోనికి రాకుండా నిలిచిపోయాను. యెహోవాకు పరిచయం చేయు యాజకులు అంగలార్చుచున్నారు. పొలము పాడైపోయాను, భూమి అంగలార్చుచున్నది. ధాన్యము నశించెను, కొత్త ద్రాక్షారసము లేకపోయాను. తైల వృక్షములు వాడిపోయాను, భూమి మీద పైరు చెడిపోయాను. గోధుమ కర్రలను యవల కర్రలను చూచి సేద్దగాండ్లారా సిగ్గునొందుడి. ద్రాక్ష తోట కాపర్లారా రోదనము చేయుడి. ద్రాక్ష చెట్లు చెడిపోయాను, అంజూరపు చెట్లు వాడిపోయాను. దానిమ్మ చెట్లను, ఈత చెట్లను, జల్దరు చెట్లను, తోట చెట్లన్నీ వాడిపోయినవి. నరులకు సంతోషమేమీ లేకపోయింది. యాజకులారా గోనపట్ట కట్టుకొని అంగలార్చుడి. బలిపీఠం నంత పరిచర్యలు చేయి వాళ్ళారా రోదనము చేయుడి. నా దేవుని పరిచారకులారా గోనపట్ట వేసుకొని రాత్రి అంతయు గడుపుడి. నైవేద్యమును పానార్పణమును మీ దేవుని మందిరమునకు రాకుండా నిలిచిపోయిను. ఉపవాస దినము ప్రతిష్ఠించుడి, వ్రతదినము ఏర్పరచుడి. యెహోవాను బతిమాలు కొనటకే పెద్దలను దేశంలోని జనులందరినీ మీ దేవుడైన యెహోవా మందిరములోనికి సమకూర్చుడి. ఆహా, యెహోవా దినము వచ్చినే, అది ఎంత భయంకరమైన దినము! అది ప్రళయం వలెను సర్వశక్తిని ఎద్ద నుండి వచ్చింది. మనము చూసిచుండగా మన దేవుని మందిరములో ఇక సంతోషమును ఉత్సవమును నిలిచిపోయాను. మన ఆహారము నాశనమాయను. విత్తనము మంటి పెడ్డల కింద కుళ్ళిపోచున్నది. పైరు మాడిపోయినందున ధాన్యపు కొట్లు వట్టివాయెను. కల్లపు కొట్లు నేలపడి ఉన్నవి. మేత లేక పశువులు బహుగా మూలుగుచున్నవి. ఎడ్లు మందలుగా కూడి ఆకలికి అల్లాడుచున్నవి. గొర్రె మందలు చెడిపోయుచున్నవి. అగ్ని చేత అరణ్యంలోని మేధస్థలములు కాలిపోయినవి. మంట తోట చెట్లన్నింటినీ కాల్చివేసెను. యెహోవా, నీకే నేను మొరపెట్టుచున్నాను. నదులు ఎండిపోవుటయు అగ్ని చేత మేధస్థలములు కాలిపోవుటయే చూచి పశువులను నీకు మొరపెట్టుచున్నవి. 2వ అధ్యాయం. సియోను కొండ మీద బాకా ఊదడి, నా పరిశుద్ధ పర్వతం మీద హెచ్చరిక నాదము చేయుడి అని యెహోవా దినం. 2వ అధ్యాయం. సియోను కొండ మీద బాకా ఊదుడి, నా పరిశుద్ధ పర్వతం మీద హెచ్చరిక నాదము చేయుడి. యెహోవా దినము వచ్చుచున్నదనియు అది సమీపమాయననియు దేశ నివాసులందరూ వణుకుదురుగాక. ఆ దినము అంధకారముగా ఉండును, మహాంధకారము కమ్మును. మేఘములను గాఢాంధకారమును ఆ దినమున కమ్మును. పర్వతముల మీద ఉదయకాంతి కనబడినట్లు అవి కనబడుచున్నవి. అవి బలమైన ఒక గొప్ప సమూహము. ఇంతకు ముందు అట్టివి పుట్టలేదు, ఇక మీద తరతరములకు అట్టివి పుట్టవు. వాటి ముందర అగ్ని మండుచున్నది, వాటి వెనక మంట కాల్చుచున్నది. అవి రాకమునుపు భూమి ఏదైనా వనము వలె ఉండెను. అవి వచ్చిపోయిన తరువాత తప్పించుకునేదేది విడవబడక భూమి ఎడారి వలె పాడాయను. వాటి రూపములు గుర్రముల రూపము లాంటివి. రౌతుల వలె అవి పరిగెత్తి వచ్చును. రథముల ధ్వని చేయనట్లు, కొయ్యకాలు అగ్నిలో కాలుచు ధ్వని చేయనట్లు, యుద్ధమునకు సిద్ధమైన సూర్యులు ధ్వని చేయనట్లు అవి పర్వత శిఖరముల మీద గంతులు వేయుచున్నవి. వాటిని చూచి జనములు వేదన నొందును. అందరి ముఖములు తెల్లబారును. బలాఢ్యులు పరిగెత్తునట్లు అవి పరిగెత్తుచున్నవి. సూర్యులు ప్రాకారంలో ఎక్కునట్లు అవి గోడలు దాటుచున్నవి. ఇటు అటు తిరగకుండా అవన్నీ చక్కగా పోవుచున్నవి. ఒకదాని మీద ఒకటి తొక్కులాడక అవన్నీ చక్కగా పోవుచున్నవి. ఆయుధముల మీద పడినను అవి త్రోవ విడవవు. పట్టణంలో నగుముకలా పరిగెత్తుచున్నవి. గోడల మీద ఎక్కి ఇండ్లలో చొరబడుచున్నవి. దొంగలు వచ్చినట్లు కిటికీలో గుండా చొరబడుచున్నవి. వాటి భయము చేత భూమి కంపించుచున్నది, ఆకాశము తత్తరించుచున్నది.
సూర్యచంద్రులకు తేజోహీనత కలుగుచున్నది, నక్షత్రములకు కాంతి తప్పుచున్నది. యెహోవా తన సైన్యంను నడిపించుచు తురుము వలె గర్జించుచున్నాడు. ఆయన దండు బహు గొప్పదై ఉన్నది, ఆయన ఆజ్ఞ నెరవేర్చున్నది బలము గలది. యెహోవా దినము బహు భయంకరము, దానికి తాళగలవాడెవడు? ఇప్పుడైనను మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనపూర్వకంగా తిరిగి నా యొద్దకు రండి. ఇదే యెహోవా వాక్కు. మీ దేవుడైన యెహోవా కరుణ వాత్సల్యములు గల వాడును, శాంతమూర్తియు అత్యంత కృపగలవాడున ఎండి తాను ఉద్దేశించిన కీడును చేయక పశ్చాత్తాపడును గనుక మీ వస్త్రములను కాక మీ హృదయములను చింపుకొని ఆయన తట్టు తిరుగుడి. ఒకవేళ ఆయన మనసు తిప్పుకొని పశ్చాత్తాపడి మీ దేవుడైన యెహోవాకు తగిన నైవేద్యము పానార్పణం మీకు దీవెనగా అనుగ్రహింపడని ఎవడు చెప్పగలడు? సియోనులో బాకా ఊదుడి, ఉపవాస దినము ప్రతిష్ఠించుడి, వ్రతదినము నియమించి ప్రకటన చేయుడి. జనులను సమకూర్చుడి, సమాజ కూటము ప్రతిష్ఠించుడి, పెద్దలను పిలవనంపించుడి. చిన్నవారిని స్వస్థపానము చేయి బిడ్డలను తోడుకొని రండి. పెండ్లి కుమారుడు అంతఃపురములో నుండి పెండ్లి కుమార్తె గదిలో నుండి రావాలను. యెహోవాకు పరిచర్య చేయి యాజకులను మంటపమునకును బలిపీఠమునకును మధ్య నిలబడి కన్నీరు విడుచుచు, యెహోవా నీ జనుల ఎడల జాలి చేసుకొని అన్యజనులు వారి మీద ప్రభుత్వం చేయనట్లు వారిని అవమానమునకు అప్పగింపకము. లేని ఎడల అన్యజనులు వారి దేవుడు ఏమాయనందురు కదా అని వేడుకొనవలెను. అప్పుడు యెహోవా తన దేశమును బట్టి రోషము పూని తన జనుల ఎడల జాలి చేసుకొనును. మరియు యెహోవా తన జనులకు ఉత్తరమిచ్చి చెప్పినదేమనగా, ఇకను అన్యజనులలో మిమ్మును అవమానాస్పదముగా చేయక మీరు తృప్తి నొందనంతగా నేను ధాన్యమును, కొత్త ద్రాక్షారసమును, తైలమును మీకు పంపించదును. మరియు ఉత్తర దిక్కు నుండి వచ్చి వాటిని మీకు దూరముగా పారదోలి ఎండిపోయిన నిష్ఫల భూమిలోనికి వాటిని తోలివేతును. అవి గొప్ప కార్యములు చేస్తున్న గనక వాటి ముందటి భాగమును తూర్పు సముద్రంలోనికి, వెనకటి భాగమును పడమటి సముద్రంలోనికి పడగొట్టుదును. అక్కడ వాటి దుర్గంధము లేచును, అవి కుళ్ళు వాసన కొట్టును. దేశమా భయపడక సంతోషించి గంతులు వేయము, యెహోవా గొప్ప కార్యములు చేసెను. పశువులారా భయపడకుడి, గడ్డి బిళ్ళలో పచ్చిక మొలుచును, చెట్లు ఫలించును, అంజురపు చెట్లను ద్రాక్ష చెట్లు సమృద్ధిగా ఫలించును. సియోను జనులారా ఉత్సహించి మీ దేవుడైన యెహోవా యందు సంతోషించుడి. తన నీతిని బట్టి ఆయన తొలకరి వర్షమును మీకు అనుగ్రహించును. వాన కురిపించి పూర్వమందు వలె తొలకరి వర్షమును కడవరి వర్షమును మీకు అనుగ్రహించును. కొట్లు ధాన్యముతో నిండును, కొత్త ద్రాక్షారసమును, కొత్త తైలమును గానుగులకు పైగా పొర్లి పారును. మీరు కడుపారా త్రీని తృప్తి పొంది మీ కొరకు వింత కార్యములు జరిగించిన మీ దేవుడైన యెహోవా నామమును స్తుతించినట్లు నేను పంపిన మిడతలను, గొంగళి పురుగులను, పసర పురుగులను, చీడ పురుగులను అను నా మహాసైన్యము తినివేసిన సంవత్సరముల పంటను మీకు మరలా నెత్తును. నా జనులు ఇక్కడ ఎన్నటికీ సిగ్గునొందరు. అప్పుడు ఇశ్రాయేలు మధ్య నున్నవాడను నేనే అనియు, నేనే మీ దేవుడైన యెహోవాననియు, నేను తప్ప వేరు దేవుడొకడు లేడనియు మీరు తెలుసుకొందురు. నా జనులు ఇక్కడ ఎన్నడూను సిగ్గునొందకయుందురు. తరువాత నేను సర్వజనుల మీద నా ఆత్మను కుమ్మరింతును. మీ కుమారులను మీ కుమార్తెలను ప్రవచనములు చెప్పుదురు, మీ ముసలివారు కలలు కందురు, మీ యవనులు దర్శనములు చెతురు. ఆ దినములలో నేను పనివారి మీదను పనికత్తల మీదను నా ఆత్మను కుమ్మరింతును. మరియు ఆకాశమందును భూమి యందును మహత్కార్యములను అనగా రక్తమును, అగ్నిని, ధూపస్తంభములను కనపరచెదను. యెహోవా యొక్క భయంకరమైన ఆ మహాదినము రాకముందు సూర్యుడు తేజోహీనుడగను, చంద్రుడు రక్తవర్ణమగును. యెహోవా సెలవిచ్చినట్లు సియోను కొండ మీదను యెరూషలేములోను తప్పించుకొనిన వారందరినూ శేషించిన వారిలో యెహోవా పిలిచేవారు కనబడుదురు. ఆ దినము యెహోవా నామమును బట్టి ఆయనకు ప్రార్థన చేయ వారందరూ రక్షింపబడుదురు. 3వ అధ్యాయము. ఆ దినములలో అనగా యూదావారిని యెరూషలేము కాపరస్తులను నేను చెరలో నుండి రప్పించు కాలమున అన్యజనులందరినీ సమకూర్చి యెహోషాపాతు లోయలోనికి తోడుకొని పోయి వారు ఆయా దేశములలోనికి నా స్వాస్యముగు ఇశ్రాయేలును చెదరగొట్టి నా దేశమును తాము పంచుకొనుటను బట్టి నా జనుల పక్షముగా అక్కడ నేను ఆ అన్యజనులతో వ్యాజ్యమాడుదును. వారు నా జనుల మీద చీట్లు వేసి వేసకు బదులుగా ఒక బాలుని ఇచ్చి ద్రాక్షారసము కొనటకి ఒక చిన్నదానిని ఇచ్చి త్రాగుచూ వచ్చిరు కదా. తూరు పట్టణమా, సీదోను పట్టణమా, ఫిలిష్తియా ప్రాంతవాసులారా, మీతో నాకు పని ఏమి? నేను చేసిన దానికి మీరు నాకు ప్రతీకారము చేయుదురా? మీరు నాకేమైనా చేయుదురా? నా వెండిని నా బంగారంను మీరు పట్టుకొని పోతిరి. నాకు ప్రియమైన మంచి వస్తువులను పట్టుకొని పోయి మీ గుళ్ళలో ఉంచుకొంటిరి. యూదా వారిని యెరూషలేము పట్టణపు వారిని తమ సరిహద్దులకు దూరంగా నివసింపజేయుటకై మీరు వారిని గ్రేకేయులకు అమ్మివేసితిరి. మీరు చేసిన దానిని బహు త్వరగా మీ నెత్తి మీదకి రప్పించదును. ఇదిగో మీరు చేసిన దానిని మీ నెత్తి మీదకి రాజేయుదును. మీరు వారిని అమ్మి పంపివేసిన ఆయా స్థలముల నుండి నేను వారిని రప్పింతును. మీ కుమారులను కుమార్తెలను యూదా వారికి అమ్మివేయింతును. వారు దూరముగా నివసించు జనులైన షెబాయీలకు వారిని అమ్మివేతురు. యెహోవా సెలవిచ్చిన మాట ఇది.
అన్ని జనులకు ఈ సమాచారం ప్రకటన చేయుడి. యుద్ధము ప్రతిష్ఠించుడి, బలాఢ్యులను రేపుడి. యోధులందరూ సిద్ధపడి రావాలను. మీ కర్రలు చెడగొట్టి ఖడ్గములు చేయుడి, మీ పోటు కత్తులు చెడగొట్టి ఈటలు చేయుడి. బలహీనుడు నేను బలాఢ్యుడను అనుకొనవలెను. చుట్టుపట్లనున్న అన్యజనులారా త్వరపడి రండి, సమకూడి రండి. యెహోవా ఈ పరాక్రమశాలులను ఇక్కడ తోడుకొని రమ్ము. నలుదిక్కులనున్న అన్యజనులకు తీర్పు తీర్చుటకై నేను యెహోషాపాతు లోయలో ఆసీనుడనగును. అన్యజనులు లేచి అచ్చడికి రావలెను. పైరు ముదిరినది, కొడవలి పెట్టుకోయడి. గానుగ నిండి ఉన్నది, తొట్లు పొర్లి పారుచున్నవి. జనుల దోషము అత్యధికమాయను. మీరు దిగిరండి, తీర్పు తీర్చు లోయలో రావాల్సిన యెహోవా దినము వచ్చేయున్నది. తీర్పుకై జనులు గుంపులు గుంపులుగా కూడి ఉన్నారు. సూర్యచంద్రులు తేజహీనులైరి, నక్షత్రముల కాంతి తప్పిపోయాను. యెహోవా సియోనులో నుండి గర్జించుచున్నాడు, యెరూషలేములో నుండి తన స్వరము వినబడజేయుచున్నాడు. భూమి ఆకాశములు వణుకుచున్నవి, అయితే యెహోవా తన జనులకు ఆశ్రయమగును, ఇశ్రాయేలీయులకు దుర్గముగా ఉండును. అన్యజనులకి మీద దానిలో సంచరింపకుండా యెరూషలేము పరిశుద్ధ పట్టణముగా ఉండును. నీ దేవుడినైన యెహోవాను నేనే, నాకు ప్రతిష్ఠితమగు సియోను పర్వతమందు నివసించుచున్నానని మీరు తెలుసుకొందురు. ఆ దినమందు పర్వతంలో నుండి కొత్త ద్రాక్షారసం పారును, కొండలలో నుండి పాలు ప్రవహించును. యూదా నదులన్నిటిలో నీళ్లు పారును. నీటి ఊట యెహోవా మందిరముల నుండి ఉబికి పారి షిత్తీము లోయను తడుపును. ఐగుప్తీయులను ఎదోమీయులను యూదా వారి మీద బలాత్కారము చేసి తమ తమ దేశములలో నిర్దోషులకు వారికి ప్రాణహాని కలుగజేసిరి గనక ఐగుప్తు దేశం పాడగును, ఎదోము దేశము నిర్జనమైన ఎడారిగా ఉండును. ఇలాగున నేను ఇంతకు ముందు ప్రతీకారము చేయని ప్రాణ దోషమునకై ప్రతీకారము చేయదును. అయితే యూదా దేశములో నివాసులు నిత్యముందురు, తరతరములకు యెరూషలేము నివాసముగా ఉండును. యెహోవా సియోనులో నివాసిగా వసించును. ఆమేన్. ఆమోసు గ్రంథము 1వ అధ్యాయము. యూదారాజైన ఉజ్జియా దినములలోను ఇశ్రాయేలు రాజు యెహోయాషు కుమారుడైన యెరోబాము దినములలోను భూకంపము కలుగుటకు 2 సంవత్సరముల ముందు ఇశ్రాయేలీయులను గూర్చి తెకోవాలోని పశుల కాపర్లలో ఆమోసునకు కనబడిన దర్శన వివరము. అతడు ప్రకటించినదేమనగా, యెహోవా సియోనులో నుండి గర్జించుచున్నాడు, యెరూషలేములో నుండి తన స్వరము వినబడజేయుచున్నాడు. కాపర్లు సంచరించు మేత భూములు దుఃఖించుచున్నవి, కర్మేలు శిఖరము ఎండిపోచున్నది. యెహోవా సెలవిచ్చినదేమనగా, దమస్కు 3 సార్లు 4 సార్లు చేసిన దోషములను బట్టి నేను తప్పకుండా దానిని శిక్షింతును. ఏలైనగా దాని జనులు పంట దొల్లగొట్టు ఇనుప పనిముట్లతో గిలాదును నూర్చిది. నేను హజాయేలు మందిరంలో అగ్ని వేసేదను, అది బెన్హదాదు యొక్క నగలను దహించివేయును. దమస్కు యొక్క అడ్డుగడియలు విరిచెదను, అవేను లోయలోనున్న నివాసులను నిర్మూలము చేతును. బెతేదోనులో ఉండకుండా రాజదండము వహించిన వానిని నిర్మూలము చేతును. సిరియానీలు చెరపట్టబడి కీరు దేశమునకు కొనుకోబడుదురని యెహోవా సెలవిచ్చుచున్నాడు. యెహోవా సెలవిచ్చినదేమనగా, గాజా 3 సార్లు 4 సార్లు చేసిన దోషములను బట్టి నేను తప్పకుండా దాన్ని శిక్షింతును. ఎలయనగా ఎదోము వారికి అప్పగింపవలనని తాము చెరపట్టబడిన వారందరినీ కొనిపోయేది. గాజా యొక్క ప్రాకారం మీద నేను అగ్ని వేసేదను, అది వారి నగర్లను దహించివేయను. అషోదులో నివాసులను నిర్మూలము చేతును, అష్కలోనులో రాజదండం వహించిన వారు ఉండకుండా నిర్మూలము చేతును. ఇంకను శేషించి ఉన్న ఫిలిస్తీన్లను క్షయమగునట్టు నేను ఎక్రోనును మొత్తెదనని ప్రభువు యెహోవా సెలవిచ్చుచున్నాడు. యెహోవా సెలవిచ్చినదేమనగా, తూరు 3 సార్లు 4 సార్లు చేసిన దోషం బట్టి నేను తప్పకుండా దాన్ని శిక్షించను. ఏలైనగా దాని జనులు సహోదర నిబంధన జ్ఞాపకంలోకి తెచ్చుకొనక పట్టబడిన వారినందరినీ ఎదోమీయులకు అప్పగించిరి. నేను తూరు ప్రాకారముల మీద అగ్ని వేసేదను, అది దాని నగర్లను దహించివేయును. యెహోవా సెలవిచ్చినదేమనగా, ఎదోము 3 సార్లు 4 సార్లు చేసిన దోషమును బట్టి నేను తప్పకుండా దాన్ని శిక్షించును. ఏలయనగా వాడు కనికరము చాలించుకొని ఖడ్గం పట్టుకొని ఎడతెగని కోపముతో తనకు సహోదరులకు వారిని మానక చీల్చుచూ వచ్చును. తేమాను మీద అగ్ని వేసేదను, అది బొస్రా యొక్క నగర్లను దహించివేయును. యెహోవా సెలవిచ్చినదేమనగా, అమ్మోనీయులు 3 సార్లు 4 సార్లు చేసిన దోషమును బట్టి నేను తప్పకుండా వారిని శిక్షించను. ఏలయనగా తమ సరిహద్దులను మరీ విశాలము చేయదలచి గిలాదులోని గర్భిణీల స్త్రీల కడుపులను చీల్చిరి. రబ్బా యొక్క ప్రాకారం మీద నేను అగ్నిని రాజబెట్టెదను. రణకేకలతోనూ సుడిగాలి వీచినప్పుడు కలుగు ప్రళయం వలెను అది దాని నగర్లను మీదకి వచ్చి వాటిని దహించివేయను. వారి రాజును అతని అధిపతులను అందరిని చెరలోనికి పోబడుదురని యెహోవా సెలవిచ్చుచున్నాడు. 2వ అధ్యాయము. యెహోవా సెలవిచ్చినదేమనగా, మోయాబు 3 సార్లు 4 సార్లు చేసిన దోషములను బట్టి
నేను తప్పకుండా దానిని శిక్షింతును. ఏలయనగా వారు ఎదోము రాజు ఎముకలను కాల్చి సింహము చేసిరి. మోయాబు మీద నేను అగ్ని వేసేదను, అది కెరిమోతు నగర్లను దహించి వేయును. గొల్లును రణకేకలను బాకానాదమును వినబడుచుండగా మోయాబు చచ్చును. మోయాబీలకు న్యాయాధిపతి ఉండకుండా వారిని నిర్మూలన చేసేదను, వారితో కూడా వారి అధిపతులందరినీ నేను సంహరించదనని యెహోవా సెలవిచ్చుచున్నాడు. యెహోవా సెలవిచ్చినదేమనగా, యూదా 3 సార్లు 4 సార్లు చేసిన దోషములను బట్టి నేను తప్పకుండా వారిని శిక్షించును. ఏలయనగా వారు తమ పితరులను అనుసరించి అబద్ధములు చేపట్టి మోసపోయి యెహోవా ధర్మశాస్త్రం విసర్జించిరి, ఆయన విధులను గైకొనకపోయిరి. యూదా వారి మీద నేను అగ్ని వేసేదను, అది యెరూషలేము నగరులను దహించి వేయును. యెహోవా సెలవిచ్చినదేమనగా, ఇశ్రాయేలు 3 సార్లు 4 సార్లు చేసిన దోషమును బట్టి నేను తప్పకుండా దానిని శిక్షింతును. ఏలయనగా ద్రవ్యమునకే దాని జనులు నీతిమంతులను అమ్మివేయుదురు, పాదరక్షల కొరకై బీదవారిని అమ్మివేయుదురు. దరిద్రుల నోటిలో మన్ను వేయుటకై బహు ఆశపడుదురు, దీనిలో త్రోవకు అడ్డం వచ్చెదురు. తండ్రియు కుమారుడును ఒకదానినే కూడి నా పరిశుద్ధ నామమును అవమానపరచుదురు. తాకట్టుగా ఉంచబడిన బట్టలను అప్పగింపగా వాటిని పరుచుకొని బలిపీఠములన్నిటి యొద్దను పండుకొందురు. జుల్మానా సొమ్ముతో కొనిన ద్రాక్షారసమును తమ దేవుని మందిరంలో పానము చేయుదురు. దేవదారు వృక్షమంత ఎత్తైన వారును సింధూర వృక్షములంత బలము గల వారునగు అమోరీయులను వారి ముందర నిలవకుండా నేను నాశనం చేసేదిని కదా. పైన వారి ఫలమును కింద వారి మూలమును నేను నాశనం చేసేదిని కదా. మరియు ఐగుప్తు దేశం నుండి మిమ్మల్ని రప్పించి అమోరీయుల దేశమును మీకు స్వాధీనపరచవలనని 40 సంవత్సరముల అరణ్యమందు మేము నడిపించుతాను కదా. మరియు మీ కుమారులలో కొందరిని ప్రవక్తలుగాను మీ యవనులలో కొందరిని నాకు నాజీర్లుగాను నియమించుతుంది. ఇశ్రాయేలీలారా, ఈ మాటలు నిజమైనవి కావా? ఇదే యెహోవా వాక్కు. అయితే నాజీర్లకు మీరు ద్రాక్షరసం తాగించుదురు, ప్రవచింపవద్దని ప్రవక్తలకు ఆజ్ఞ ఇచ్చితిరి. ఇదిగో పంట చేని మోపులు నిండుబడి నేలను అనగదొక్కునట్లు నేను మిమ్మును అనగదొక్కుదును. అప్పుడు అతి వేగియగు వాడు తప్పించుకొని జాలకపోవును, పరాక్రమశాలి తన బలమును బట్టి ధైర్యము తెచ్చుకొని జాలకపోవును, బలాఢ్యుడు తన ప్రాణము రక్షించుకొని జాలకుండును, వీలుకాడు నిలవజాలడు. వడిగా పరిగెత్తువాడు తప్పించుకొనకపోవును, గుర్రం ఎక్కినవాడు తన ప్రాణము రక్షించుకొనలేకపోవును. మరియు ఆ దినమందు బలాఢ్యులలో ఒక ధైర్యం గలవాడు దిగంబరియే పారిపోవును. ఇదే యెహోవా వాక్కు. 3వ అధ్యాయం. ఐగుప్తు దేశం నుండి యెహోవా రప్పించిన ఇశ్రాయేలీలారా, మిమ్మును గూర్చియు ఆయన రప్పించిన కుటుంబం వారినందరినీ గూర్చియు ఆయన సెలవిచ్చిన మాట ఆలకించుడే. అదేమనగా, భూమి మీద సకల వంశములలోనూ మిమ్మును మాత్రమే నేను ఎరిగి ఉన్నాను గనుక మీరు చేసిన దోషక్రియలన్నిటిని బట్టి మిమ్మును శిక్షింతును. సమ్మతింపకుండా ఇద్దరు కూడి నడుతురా, ఎర దొరకక సింహం అడవిలో గర్జించిన, ఏమీయో పట్టుకొనకుండానే కొదుమ సింహం గుహలో నుండి బొబ్బ పెట్టిన, భూమి మీద ఒకరిని ఎరపెట్టకుండా పక్షి ఊరిలో చిక్కబడిన, ఏమీ పట్టబడకుండా ఊరి పెట్టువాడు వదిలి లేచిన, పట్టణమందు బాకానాదం వినబడగా జనులకు భయం పుట్టకుండున, యెహోవా చేయనిది పట్టణంలో ఉపద్రవం కలుగున, తన సేవకులైన ప్రవక్తలకు తాను సంకల్పించిన దాన్ని బయలుపరచకుండా ప్రభు అయిన యెహోవా ఏమీ చేయడు. సింహము గర్జించను, భయపడని వాడెవడు? ప్రభు అయిన యెహోవా ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు, ప్రవచింపకుండాని వాడెవడు? అశ్షోదు నగరులలో ప్రకటన చేయుడు, ఐగుప్తు దేశపు నగరులలో ప్రకటన చేయుడు. ఎట్లనగా, మీరు షోమ్రోనునకు ఎదురుగానున్న పర్వతం మీదకి కూడి వచ్చి అందులో జరుగుతున్న గొప్ప అల్లరి చూడుడు. అందులో జనులు పడుచున్న బాధ కనుగొనుడి. వారు నీతి క్రియలు చేయ తెలియక తమ నగరులలో బలాత్కారము చేతను దోపుడు చేతను సొమ్ము సమకూర్చుకొందురు. కాబట్టి ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, శత్రువు వచ్చును, అతడు దేశమంతటా సంచరించి నీ ప్రభావమును కొట్టివేయగా నీ నగర్లు పాడగును. యెహోవా సెలవిచ్చినదేమనగా, గొల్లవాడు సింహము నోట నుండి 2 కాళ్ళనైనను చెవి ముక్కునైనను విడిపించుకున్నట్లుగా షోమ్రోనులో మంచముల మీదను బుట్టలు వేసిన శయ్యల మీదను కూర్చుండు ఇశ్రాయేలీలు రక్షింపబడుదురు. ప్రభువును దేవుణ్ణు సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చినదేమనగా, నా మాట ఆలకించి యాకోబు ఇంటి వారికి దానిని రూఢిగా తెలియజేయుడి. ఇశ్రాయేలు వారు చేసిన దోషములను బట్టి నేను వారిని శిక్షించు దినమున బేతులలోని బలిపీఠంలను నేను శిక్షింతును. ఆ బలిపీఠపు కొమ్ములు తెగవేయబడి నేలరాలును. చలికాలపు నగరును వేసవకాలపు నగరును నేను పడగొట్టెదను. దంతపు నగర్లను లయమగును, నగర్లు పాడగును. ఇదే యెహోవా వాక్కు. 4వ అధ్యాయం. షోమ్రోను పర్వతం ఉన్న బాషాను అవులారా, దరిద్రులను బాధ పెట్టుచు బేదలను నలగొట్టు వాళ్ళారా, మాకు పానము తెచ్చి ఇయ్యుడని మీ యజమానులతో చెప్పు వాళ్ళారా, ఈ మాట ఆలకించుడి. ప్రభువైన యెహోవా తన పరిశుద్ధత తోడని చేసిన ప్రమాణమేదనగా, ఒక కాలం వచ్చుచున్నది, అప్పుడు శత్రువులు మిమ్మును పొంకుల చేతను మీలో శేషించినవన్నీ గాలముల చేతను పట్టుకొని లాగుదురు. ఇటు అటు తొలగకుండా మీరందరూ ప్రాకారపు గండ్ల ద్వారా పోవుదురు, హర్మోను మార్గంన వెలివేయబడుదురు. ఇదే యెహోవా వాక్కు.
బేతేలునకు వచ్చి తిరుగుబాటు చేయడి. గిల్గాలునకు పోయి మరి ఎక్కువగా తిరుగుబాటు చేయడి. ప్రతి ప్రాంతకాలమున బలులు తెచ్చి 3 దినములకు ఒకసారి దశంభాగం తెచ్చి అర్పించుడు. పులిసిన పిండితో స్తోత్రార్పణ అర్పించుడు. స్వేచ్ఛార్పణ గూర్చి చాటించి ప్రకటన చేయడి. ఇశ్రాయేలీయులారా, ఇలాగున చేయటం మీకు ఇష్టమైనది. ఇదే ప్రభువైన యెహోవా వాక్కు. మీ పట్టణములన్నిటిలోనూ నేను మీకు దంతశుద్ధి కలుగజేసినను, మీరున్న స్థలములన్నిటిలోనూ మీకు ఆహారం లేకుండా చేసినను, మీరు నా తట్టు తిరిగిన వారు కారు. ఇదే యెహోవా వాక్కు. మరియు కోతకాలమునకు ముందు 3 నెలలు వాన లేకుండా చేసి తిని, ఒక పట్టణం మీద కురిపించి మరి ఒక పట్టణం మీద కురిపింపకపోతిని. ఒక చోట వర్షము కురిచెను, వర్షం లేని చోటు ఎండిపోయాను. 2-3 పట్టణముల వారు నీళ్లు త్రాగుటకు ఒక పట్టణంనకే పోగా అచ్చటి నీరు వారికి చాలకపోయాను. అయినను మీరు నా తట్టు తిరిగిన వారు కారు. ఇదే యెహోవా వాక్కు. మరియు మీ సైన్యములను ఎండు తెగులు చేతను కాటుక చేతను పాడు చేసింది. గొంగలి పురుగు వచ్చి మీ విస్తారమైన వనములను, ద్రాక్ష తోటలను, అంజరపు చెట్లను, ఒలివ చెట్లను తినివేసింది. అయినను మీరు నా తట్టు తిరిగిన వారు కారు. ఇదే యెహోవా వాక్కు. మరియు నేను ఐగుప్తీయుల మీదకి తెగుళ్లు పంపించినట్లు మీ మీదకి తెగుళ్లు పంపించుతుని, మీ దండిపేటలో పుట్టిన దుర్గంధము మీ నాసికారంధ్రములకు ఎక్కునంతగా మీ యవనులను ఖడ్గము చేత హతము చేయించి మీ గుర్రములను కొల్లపెట్టించుతుని, అయినను మీరు నా తట్టు తిరిగిన వారు కారు. ఇదే యెహోవా వాక్కు. దేవుడు సొదొమ గొమొర్రాలను బొర్లతోసి నాశనం చేసినట్లు నేను మీలో కొందరిని నాశనం చేయగా మీరు మంటలో నుండి తీయబడిన కొరువులైనట్టు తప్పించుకుంటుంది. అయినను మీరు నా తట్టు తిరిగిన వారు కారు. ఇదే యెహోవా వాక్కు. కాబట్టి ఇశ్రాయేలీయులారా, మీ ఎడల నేను ఇలాగునే చేయుదును గనుక ఇశ్రాయేలీయులారా, మీ దేవుని సన్నిధిని కనబడికే సిద్ధపడుడి. పర్వతములను నిరూపించువాడును, గాలిని పుట్టించువాడును ఆయనే. ఉదయమున చీకటి కమ్మజేయవాడును, మనుషుల యోచనను వారికి తెలియజేయవాడును ఆయనే. భూమి యొక్క ఉన్నత స్థలముల మీద సంచరించే దేవుడు, సైన్యములకు అధిపతి యెహోవా అని ఆయనకు పేరు. 5వ అధ్యాయం. ఇశ్రాయేలు వారలారా, మిమ్మల్ని గూర్చి నేను ఎత్తి ఎంగలార్పు మాట ఆలకించుడి. కన్నిక అయిన ఇశ్రాయేలు కూలిపోయిను, ఆమె మరెన్నటికీ లేవదు. లేవనెత్తు వాడొకడును లేక ఆమె భూమి మీద పడవేయబడి ఉన్నది. ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, ఇశ్రాయేలు వారిలో 1000 మంది అయి బయలువెళ్ళిన పట్టణస్థులలో 100 మంది తప్పించుకొని వత్తురు. 100 మంది అయి బయలువెళ్ళిన పట్టణస్థులలో 10 మంది తప్పించుకొని వత్తురు. ఇశ్రాయేలీయులతో యెహోవా సెలవిచ్చినదేమనగా, నన్ను ఆశ్రయించిన మీరు బ్రతుకుదురు. బేతేలును ఆశ్రయింపకుడి, గిల్గాలులో ప్రవేశింపకుడి, బెయేర్షెబాకు వెళ్ళకుడి. గిల్గాలు ఆవశ్యకంగా చెరపట్టబడిపోవును, బేతేలు శూన్యమగును. యెహోవాను ఆశ్రయించుడు, అప్పుడు మీరు బ్రతుకుదురు. ఆశ్రయింపని యెడల బేతేలులో ఎవరినూ ఆర్పివేయలేకుండా అగ్ని పడినట్టు ఆయన యోసేపు సంతతి మీద పడి దానిని నాశనము చేయును. న్యాయమును అన్యాయమునకు మార్చి నీతిని నేలను పడవేయవాళ్ళారా, ఆయన సప్తభూషి నక్షత్రములను, మృగశీర్ష నక్షత్రమును సృష్టించినవాడు. కారు చీకటిని ఉదయంగా మార్చువాడు, పగటిని రాత్రిని చీకటి వల్లే మార్పు చేయువాడు. సముద్ర జలములను పిలిచి వాటిని భూమి మీద పొర్లు పారజేయువాడు. ఆయన పేరు యెహోవా. బలాఢ్యుల మీదకి ఆయన నాశనం తెప్పింపగా దుర్గములు పాడవును. అయితే గుమ్మలంలో నిలిచి బుద్ధి చెప్పు వారి జనులు పట్టబడుదురు. యథార్థంగా మాట్లాడు వారిని అసహించుకొందురు. దోష నివృత్తికి రూకలు పుచ్చుకొని నీతిమంతులను బాధ పెట్టుచు గుమ్మంలో వచ్చి బీదవారిని అన్యాయం చేయుట వలన మీ అపరాధములు విస్తారములైనవనియు మీ పాపములు ఘోరమైనవనియు నేను ఎరుగుదును. దరిద్రుల వద్ద పంట మోపులను పుచ్చుకొనుచు మీరు వారిని అనద్రొక్కుదురు. కనుక మలుపు రాళ్లతో మీరు ఇండ్లు కట్టుకొనినను వాటిలో మీరు కాపురం ఉండరు. శృంగారమైన ద్రాక్ష తోటలు మీరు నాటినను ఆ పండ్ల రసము మీరు త్రాగరు. ఇది చెడు కాలం కనుక ఈ కాలమున బుద్ధిమంతుడు ఊరకుండును. మీరు బ్రతికినట్లు కీడు విడిచి మేలు వెదకుడి. అలాగూ చేసిన యెడల మీరు అనుకుని చొప్పున దేవుడును సైన్యములకు అధిపతి యెహోవా మీకు తోడుగా ఉండును. కీడును ద్వేషించి మేలును ప్రేమించుచు గుమ్మంలో న్యాయము స్థిరపరచుడి. ఒకవేళ దేవుడును సైన్యములకు అధిపతి యెహోవా యోసేపు సంతతిలో శేషించిన వారి యందు కనికరించును. దేవుడును సైన్యములకు అధిపతి యెహోవా ప్రభువు యెహోవా సెలవిచ్చినదేమనగా, నేను మీ మధ్య సంచరింపవచ్చున్నాను గనుక రాజమార్గములన్నిటిలో అంగలార్పు వినబడును. వీధులన్నిటిలో జనులు కూడి అయ్యో శ్రమ అందురు. అంగలార్చుటకు వారు సేదగారులను పిలుతురు. రోదనము చేయ నేర్పు గలవారిని అంగలార్చుటకు పిలిపింతురు. ద్రాక్ష తోటలన్నిటిలో రోదనం వినబడును. యెహోవా దినము రావాలని ఆశ పెట్టుకొని ఉన్న వాళ్ళారా, మీకు శ్రమ. యెహోవా దినం వచ్చుట వలన మీకు ప్రయోజనమేమి? అది మేలు కాదు, అంధకారము. ఒకడు సింహం వద్ద నుండి తప్పించుకొనగా ఎలుగుబంటి ఎదురైనట్టు, వాడు ఇంటిలోనికి పోయి గోడ మీద చేయి వేయగా పాము వాడిని కరిచినట్టు ఆ దినం ఉండను. యెహోవా దినము నిజంగా వెలుగై ఉండదు కదా? వెలుగు ఏమాత్రమును లేక అది కారు చీకటిగా ఉండదా? మీ పండుగ దినములను నేను అసహించుకొంచున్నాను, వాటిని నీచంగా ఎంచుచున్నాను. మీ వ్రత దినములలో కలుగు వాసనను నేను ఆగ్రహింపనలను. నాకు దహన బలులను నైవేద్యములను మీరు అర్పించినను నేను వాటిని అంగీకరింపను. సమాధాన బలులుగా మీరు అర్పించి కొవ్విన పశువులను నేను చూడను.
మీ పాటల ధ్వని నా ఎద్దు నుండి తొలగనీయడి. మీ స్వరమండలంలో నాదం వింట నాకు మనసు లేదు. నీళ్లు పారునట్లుగా న్యాయం జరగనీయుడు. గొప్ప ప్రవాహం వలె నీతిని ప్రవహింపనీయుడి. ఇశ్రాయేలీయులారా, అరణ్యమందు 40 సంవత్సరములు మీరు బలులను నైవేద్యం నాకు అర్పించుదురా? మీరు మీ దేవత అయిన మెలేకు గుడారమును, మీరు పెట్టుకునే విగ్రహముల పీఠమును మీరు మోసుకొని వచ్చితురు కదా. కాబట్టి నేను దమస్కు పట్టణమును అవతలికి మిమ్మల్ని చెదరగొని పోదును అని యెహోవా సెలవిచ్చున్నాడు. ఆయన పేరు సైన్యములకు అధిపతియగు దేవుడు. 6వ అధ్యాయం. సియోనులో నిర్విచారంగా ఉన్న వారికి శ్రమ, షోమ్రోను పర్వతం మీద నిశ్చింతగా ఉన్న వారికి శ్రమ. ఇశ్రాయేలు వారికి విచారణకర్తలే, జనములలో ముఖ్య జనమునకు పెద్దలైన వారికి శ్రమ. కల్నేరుకు పోయి విచారించుడి, అక్కడ నుండి హమాతు మహాపురమునకు పోవుడి, ఫిలిష్తీయుల పట్టణమైన గాతునకు పోవుడి. అవి ఈ రాజ్యము కంటే గొప్పవి కాదా? వాటి సరిహద్దులు మీ సరిహద్దుల కంటే విశాలమైనవి కదా. ఉపద్రవము బహుదూరంలో ఉన్నదని అన్యాయపు తీర్పు తీర్చుటకై మీ మధ్య మీరు పీఠమును స్థాపించురు. దంతపు మంచముల మీద పరుండుచు, పాన్పుల మీద తమ్మును చాచుకొనుచు, మందలో శ్రేష్టమైన గొర్రెపిల్లలను, సాలలోని కొవ్విన దూడలను వధించి భోజనము చేయుదురు. స్వరమండలములతో కలిసి పిచ్చి పాటలు పాడుచు, దావీదు వలెనే వాయిద్యములు కల్పించుకొందురు. పాత్రలలో ద్రాక్షరసం పోసి పానము చేయొచ్చు, పరిమళ తైలం పూసుకొందురు గాని యోసేపు సంతతి వారికి కలిగిన ఉపద్రవం గురించి చింతపడరు. కాబట్టి చెరలోనికి ముందుగా పోవు వారితో కూడా వీరు చెరలోనికి పోవుదురు. అప్పుడు సుఖాసక్తులు చేయి ఉత్సాహధ్వని గతించింది. యాకోబు సంతతి వారికి ఉన్న గర్వము నాకు అసహ్యము. వారి నగర్లకు నేను విరోధినైతిని గనుక వారి పట్టణములను వాటిలోని సమస్తమును శత్రువుల వశము చేసేదనని ప్రభువైన యెహోవా తన తోడని ప్రమాణము చేసింది. ఇదే దేవుడును సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు. ఒక కుటుంబమందు 10 మంది మనుషులుండి నన్ను వారు చత్తురు. ఒకని దయాది కాల్చబోవు వానితో కూడా ఎముకలను ఇంటిలో ఉండి బయటికి కొనుక్కోవటికే శవమును ఎత్తినప్పుడు ఇంటి వెనకటి భాగంలో ఒకరిని చూచి, ఇంట్లో మరి ఎవరైనా మిగిలి ఉన్నారా అని అడగగా అతడు, ఇంకెవరినూ లేరను. అంతటా దయాదిట్లను, నీవికనేమీ పలుకక ఊరుకున్నాము. యెహోవా నామము స్మరించకూడదు. గొప్ప కుటుంబములు పాడగునని, చిన్న కుటుంబం చీలిపోనని యెహోవా ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు. గుర్రములు బండల మీద పరిగెత్తున, అట్టి చోట ఎవరైనా ఎద్దులతో దున్నుదురా? అయినను మా శక్తి చేతనే బలము తెచ్చుకుందామని చెప్పుకొని మీరు వ్యర్థమైన దాన్ని బట్టి సంతోషించి, మీరు న్యాయమును ఘోరమైన అన్యాయముగాను, నీతి ఫలమును ఘోర దుర్మార్గముగాను మార్చుతిరి. ఇందుకు దేవుడును సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చినదేమనగా, ఇశ్రాయేలీయులారా, నేను మీ మీదకి ఒక జనము రప్పింతును. వారు హమాతునకు పోవు మార్గం మొదలుకొని అరణ్యపు నది వరకు మిమ్మును బాధింతురు. 7వ అధ్యాయం. కడవరి గడ్డి మొలిచినప్పుడు ప్రభువైన యెహోవా మిడతలను పుట్టించి దర్శనరీతిగా దానిని నాకు కనపరిచింది. ఆ గడ్డి రాజునకు రావాల్సిన పోత అయిన తరువాత మొలిచినది. నేలను మొలిచిన పచ్చికంతయు ఆ మిడతలు తినివేసినప్పుడు ప్రభువైన యెహోవా, నీవు దయచేసి క్షమింపుము. యాకోబు కొద్ది జనము గల వాడు అతడు ఎలాగూ నిలుచును అని నేను మనవి చేయగా యెహోవా పశ్చాత్తాపడి అది జరగదు అని సెలవిచ్చెను. మరియు అగ్ని చేత దండింపవలనని అగ్ని రప్పించి ప్రభువైన యెహోవా దాన్ని దర్శనరీతిగా నాకు కనపరచెను. అది వచ్చి అగాధమైన మహాజలం మింగివేసి స్వాస్యమును మింగ మొదలుపెట్టినప్పుడు ప్రభువైన యెహోవా యాకోబు కొద్ది జనము గలవాడు అతడు ఎలాగూ నిలుచును మానివేయమని నేను మనవి చేయగా ప్రభువైన యెహోవా పశ్చాత్తాపడి అది జరగదని సెలవిచ్చింది. మరియు యెహోవా తాను పట్టపు గుండు చేత పట్టుకొని గుండు పెట్టి చక్కగా కట్టబడిన ఒక గోడ మీద నిలవబడి ఇట్లు దర్శనరీతిగా నాకు కనపరచింది. యెహోవా, ఆమోసు నీకు కనబడుచున్నదేమో నన్ను అడగగా, నాకు పట్టపు గుండు కనబడుచున్నదని నేను అంటుంది. అప్పుడు యెహోవా సెలవిచ్చిందేమనగా, నా జనుల ఇశ్రాయేలీయుల మధ్యను పట్టపు గుండు వేయబోచున్నాను. నేను ఇకను వారిని దాటిపోను. ఇస్సాకు సంతతి వారు ఏర్పరిచిన ఉన్నత స్థలమును పాడైపోవును. ఇశ్రాయేలీయుల ప్రతిష్ఠిత పర్వతం నాశనమవును. నేను ఖడ్గము చేత పట్టుకొని యరొబాము ఇంటి వారి మీద పడుదును. అప్పుడు బేతేలులోని యాజకుడైన అమజ్య ఇశ్రాయేల్ రాజైన యరొబాము నాకు వర్తమానం పంపి, ఇశ్రాయేలీయుల మధ్య ఆమోసు నీ మీద కుట్ర చేయుచున్నాడు. యరొబాము ఖడ్గం చేత చచ్చునని ఇశ్రాయేలు తమ దేశంను విడిచి చెరలోనికి పోదురని ప్రకటించుచున్నాడు. అతని మాటలో దేశం సహింపజాలదు అని తెలియజేసింది. మరియు అమజ్య ఆమోసుతో ఇట్లా, దీర్ఘదర్శి, తప్పించుకొని ఇదా దేశం పారిపోము, అచ్చట్ని బత్తము సంపాదించుకోవడము, అచ్చట్ని నీ వార్త ప్రకటించము. బేతేలు రాజు యొక్క ప్రతిష్ఠిత స్థలము రాజధాని పట్టణమై ఉన్నందున నీవికను దానిలో నీ వార్త ప్రకటన చేయకూడదు. అందుకు ఆమోసు అమజ్యతో ఇట్లానే, నేను ప్రవక్తనైనను కాను, ప్రవక్త యొక్క శిష్యునైనను కాను, కానీ పశుల కాపరినే, మేడి పండ్లు ఏరుకొని వాడను. నా మందలను
నేను కాపాడుకొనుచుండగా యెహోవా నన్ను పిలిచి, నీవు పోయి నా జనులకు ఇశ్రాయేలు వారికి ప్రవచనం చెప్పమని నాతో సెలవిచ్చును. యెహోవా మాట ఆలకించుము. ఇశ్రాయేలీయులను గూర్చి ప్రవచింపకూడదని, ఇస్సాకు సంతతి వారిని గూర్చి మాట జారవిడకూడదని నీవు ఆజ్ఞాపించుచున్నావే. యెహోవా సెలవిచ్చినదేమనగా, నీ భార్య పట్టణమందు వేశ్యగును, నీ కుమారులను కుమార్తెలను ఖడ్గం చేత కూలుదురు, నీ భూమి నూలు చేత విభాగింపబడును, నీవు అపవిత్రమైన దేశమందు చతువు. అవశ్యకంగా ఇశ్రాయేలీయులు తమ దేశం విడిచి చెదరగొట్టబడుదురు. 8వ అధ్యాయము. మరియు ప్రభువైన యెహోవా దర్శనరీతిగా వేసవి కాలపు పండ్ల గంప ఒకటి నాకు కనపరచగా, ఆమోసు నీకు కనబడుచున్నదేమని నన్ను అడగగా, వేసవి కాలపు పండ్ల గంప నాకు కనబడుచున్నదని నేను అంటాను. అప్పుడు యెహోవా నాతో సెలవిచ్చిందేమనగా, నా జనులకు ఇశ్రాయేలీయులకు అంతం వచ్చి అన్నది, నేను ఇకను వారిని విచారణ చేయక మానను. ప్రభువైన యెహోవా సెలవిచ్చిందేమనగా, మందిరంలో వారు పాడు పాటలు ఆ దినమున ప్రలాపములగును, శవంలో లెక్కకు తక్కువగును, ప్రతి స్థలమందును అవి పారవేయబడును. కోరకుండుడి, దేశమందు బీదలను మింగివేయను, దరిద్రులకు మానివేయను కోరువారలారా. తూము చిన్నదిగాను రూపాయి ఎక్కువదిగాను చేసి దొంగతాసు చేసి మనము ధాన్యం అమ్మునట్లు అమావాస్య ఎప్పుడైపోవును, మనము గోధుమలను అమ్మకము చేయనట్లు విశ్రాంతి దినం ఎప్పుడు గదించుకోను అని చెప్పుకొని వారలారా. దరిద్రులను వెండికి కొనున్నట్లను, పాదరక్షలనిచ్చి భేదవాన్ని కొనున్నట్లును తెచ్చు ధాన్యమును మనము అమ్ముదము రండని విశ్రాంతి దినమును ఎప్పుడైపోవును అని చెప్పుకొని వారలారా. ఈ మాట ఆలకించుడి. యాకోబు యొక్క అతిశయాస్పదముతోడని యెహోవా ప్రమాణం చేయనదేమనగా, వారి క్రియలను నేనెన్నడూ మరువను. ఇందును గూర్చి భూమి కంపించదా, దాని నివాసులందరూ అంగలాచిరా. నైలు నది పొంగునట్లు భూమి అంతయు ఉబుకును, ఐగుప్తు దేశపు నైలు నది వలె అది ఉబుకును, మిస్రాయిము దేశపు నది వలె అది అణిగిపోవును. ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, ఆ దినమున నేను మధ్యాహ్న కాలమందు సూర్యుని అస్తమింపజేయుదును, పగటి వేళను భూమికి చీకటి కమ్మజేయుదును. మీ పండుగ దినములను దుఃఖ దినములుగాను, మీ పాటలను ప్రలాపములుగాను మార్చుదును. అందరినీ మొలల మీద గోనపట్ట కట్టుకొన చేయుదును, అందరి తలలు బోడి చేసేదును. ఒకనికి కలుగు ఏకపుత్ర శోకము వంటి ప్రలాపము నేను పుట్టిందును. దాని అంత దినము ఘోరమైన శ్రమ దినముగా ఉండును. రాబో దినములందు దేశంలో నేను క్షామం పుట్టిందును. అది అన్నపానము లేకపోవడం చేత కలుగు క్షామము కాక, యెహోవా మాటను వెనకపోవటం వల్ల కలుగు క్షామముగా ఉండును. ఇదే యెహోవా వాక్కు. కాబట్టి జనులు యెహోవా మాట వెదుకటకై ఈ సముద్రము నుండి ఆ సముద్రం వరకును, ఉత్తర దిక్కు నుండి తూర్పు దిక్కు వరకును సంచరించుదురు గాని అది వారికి దొరకదు. ఆ దినమందు చక్కని కన్యకలు యవనులు దప్పి చేత సొమ్మసిల్లుదురు. షోమ్రోను యొక్క దోషమునకు కారణమగు దాని తోడనియు, దాను నీ దేవుని జీవము తోడనియు, బెర్షెబా మార్గ జీవము తోడనియు ప్రమాణం చేయవారు ఇక లేవకుండా కూలుదురు. 9వ అధ్యాయము. యెహోవా బలిపీఠములకు పైగా నిలిచి ఉండుట నేను చూచితిని. అప్పుడు ఆయన నాకు ఆజ్ఞయించినదేమనగా, గడపలు కదిలిపోవునట్లుగా పైకమ్మలను కొట్టి వారందరి తలల మీద వాటిని పడవేసి పగలగొట్టును. తర్వాత వారిలో ఒకరిని తప్పించుకొని వారిలో ఎవరిని బ్రతుకుకొండను నేను వారందరినీ ఖడ్గం చేత వధింతును. వారు పాతాళంలో చచ్చిపోయినను అచటి నుండి నా హస్తమాన్ని బయటికి లాగును, ఆకాశం కేకిపోయినను అచటి నుండి వారిని దింపి తెచ్చదను. వారు కర్మేలు పర్వత శిఖరమున దాగినను నేను వారిని వెతికి పట్టి అచటి నుండి తీసుకొని వచ్చేదను. నా కన్నులకు కనబడకుండా వారు సముద్రంలో మునిగిను, అచ్చటి సర్పమునకు నేను ఆజ్ఞెత్తును, అది వారిని కరచును. తమ శత్రువుల చేత వారు చెరపట్టబడినను అచ్చట నేను ఖడ్గమునకు ఆజ్ఞెత్తును, అది వారిని హతము చేయను. మేలు చేయటకు కాదు, కీడు చేయటకే నా దృష్టి వారి మీద నిలుపుదును. ఆయన సైన్యములకు అధిపతియగు యెహోవా, ఆయన భూమిని మొత్తగా అదే కరిగిపోవును. అందులోని నివాసులందరూ ప్రలాపింతురు. నైలు నది వలెను అది అంతయు ఉబుకుచుండును, ఐగుప్తు దేశపు నైలు నది వలెను అది అణిగిపోవును. ఆకాశమందు తన కొరకై మేడగదులు కట్టుకొని వాడును, ఆకాశ మండలమునకు భూమి యందు పునాదులు వేయువాడును ఆయనే. సముద్ర జలములను పిలిచి వాటిని భూమి మీద ప్రవహింపజేయవాడును ఆయనే. ఆయన పేరు యెహోవా. ఇశ్రాయేలీయులారా, మీరును కూషీయులను నా దృష్టికి సమానులు కారా? నేను ఐగుప్తు దేశంలో ఉండి ఇశ్రాయేలీయులను, కఫ్తోరు దేశంలో ఉండి ఫిలిష్తీయులను, కీరు దేశంలో ఉండి సిరియానీయులను రప్పించుతని. ప్రభువైన యెహోవా కన్ను ఈ పాపిష్టి రాజ్యం మీద నున్నది, దానిని భూమి మీద ఉండకుండా నాశనము చేతును. అయితే యాకోబు సంతతి వారిని సర్వనాశనము చేయక విడిచిపెట్టుదును. ఇదే యెహోవా వాక్కు. నేను ఆజ్ఞేయగా ఒకడు ధాన్యం జల్లెడతో జల్లించినట్లు ఇశ్రాయేలీయులను అన్నజనులందరిలో జల్లింతును గాని ఒక చిన్న గింజైనా నేల రాలదు. ఆ కీడు మనలను తరిమి పట్టదు, మన యొద్దకు రాదు అని నా జనులలో అనుకొను. పాపాత్ములందరూ ఖడ్గం చెత్తురు. పడిపోయిన దావీదు గుడారమును ఆ దినమున నేను లేవనెత్తి దాని గోడను బాగు చేసి దాని పోయిన చోట్లను బాగు చేసి ఎదోము దేశమును నా నామం ధరించిన అన్యజనులందరినీ నా జనులు స్వతంత్రించుకున్నట్లు పూర్వపు రీతిగా దాన్ని మరలా కట్టుదును. ఇలాగ జరిగించు యెహోవా వాక్కు ఇదే.
రాబో దినములలో కోయివారు దున్నువారి వెంటనే వత్తురు, విత్తనము చెల్లువారి వెంటనే ద్రాక్ష పండ్లు తొక్కువారును వత్తురు. పర్వతంలో నుండి మధురమైన ద్రాక్ష రసం స్రవించును, కొండలన్నీ రసదారులగును. ఇదే యెహోవా వాక్కు. మరియు శ్రమనందుచున్న నా జనులకు ఇశ్రాయేలీయులను నేను చెరలో ఉండి రప్పించును. పాడైన పట్టణములను మరలా పట్టుకొని వారు కాపురముందురు. ద్రాక్ష తోటలు నాటి వాటి రసం త్రాగుదురు, వనములు వేసి వాటి పండ్లను తిందురు. వారి దేశమందు నేను వారిని నాటుదును. నేను వారికి ఇచ్చిన దేశంలో నుండి వారు ఇక పెరికివేయబడరని నీ దేవుడైన యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఆమేన్. ఓబద్యా గ్రంథము 1వ అధ్యాయం. ఓబద్యాకు కలిగిన దర్శనం. ఎదోమును గురించి ప్రభువు యెహోవా సెలవిచ్చినది. యెహోవా యొద్ద నుండి వచ్చిన సమాచారం మాకు వినబడెను. ఎదోము మీద యుద్ధము చేయుదును లెండని జనులను రేపటికై దూత పంపబడి ఉన్నాడు. నేను అన్ని జనులలో నిన్ను అనుకునిగా చేసి తిని నీవు బహుగా తృణీకరింపబడుదువు. అత్యున్నతమైన పర్వతముల మీద ఆసీనుడవై ఉండి కొండ సందులలో నివసించువాడా, నన్ను కిందకి పడద్రోయగలవాడెవడని అనుకునేవాడా, నీ హృదయపు గర్వము చేత నీవు మోసపోతివి. పక్షిరాజు గూడంత ఎత్తైన నివాసము చేసుకొని నక్షత్రములలో నీవు దాని కట్టినను అచ్చటి నుండి నేను నిన్ను కింద పడవేతును. ఇదే యెహోవా వాక్కు. చోరులే గాని రాత్రికి అన్నం వేయవారే గాని నీ మీదకి వచ్చిన ఎడల తమకు కావలసినంత మట్టుకు దోచుకుందరు కదా. ద్రాక్ష పండ్లను ఏరువారు నీ ఎద్దకు వచ్చిన ఎడల పరిగా ఏరుకొని వారికి కొంత ఉండనిత్తువు కదా. నిన్ను చూడగా నీవు బొత్తిగా చెడిపోయి ఉన్నావు. ఏశావు సంతతి వారి సొమ్ము సోదా చూడబడును, వారు దాచిపెట్టిన ధనమంతయు పట్టబడును. నీతో సంధి చేసిన వారు నిన్ను తమ సరిహద్దు వరకు పంపివేయుదురు. నీతో సమాధానంగా ఉన్నవారు నిన్ను మోసపుచ్చు నీకు బలాత్కారము చేయుదురు. వారు నీ అన్నము తిని నీ కొరకు ఊరి ఒడ్డుదురు. ఎదోమునకు వివేచన లేకపోయాను. ఆ దినమందు ఏశావు పర్వతములలో వివేచన లేకపోనట్లు ఎదోములో నుండి జ్ఞానులు నాశనం చేతును. ఇదే యెహోవా వాక్కు. తేమాను, నీ బలార్థులు విస్మయమగుదురు. అందువలన ఏశావు యొక్క పర్వతము నివాసులందరూ హతులై నిర్మూలమగుదురు. నీ సహోదరులైన యాకోబు సంతతికి నీవు చేసిన బలాత్కారమును బట్టి నీవు అవమానం నొందుదువు. ఇక ఎన్నటికీ లేకుండా నీవు నిర్మూలమగుదువు. నీవు పగవాడవై నిలిచిన దినమందు, పరదేశులు వారి ఆస్తిని పట్టుకొని పోయిన దినమందు, అన్యులు వారి గుమ్మంలోనికి చొరబడి యెరూషలేము మీద చీట్లు వేసిన దినమందు నీవును వారితో కలుసుకుంటే కదా. నీ సహోదరుని శ్రమానుభవము దినము చూచి నీవు ఆనందమొందతగదు. ఇక వారి నాశన దినమును వారి స్థితిని చూచి నీవు సంతోషింపతగదు. నా జనుల ఆపద్దినమును నీవు వారి గుమ్మంలోనికి చొరబడతగదు. వారి ఆపద్దినమున నీవు సంతోషించుచు వారి బాధను చూడతగదు. వారి ఆపద్దినమున నీవు వారి ఆస్తిని పట్టుకొనదగదు. వారిలో తప్పించుకొనిన వారిని సంహరించుటకు అడ్డు త్రోవలలో నీవు నిలవతగదు. శ్రమదినమందు అతనికి శేషించిన వారిని శత్రువుల చేతికి అప్పగింపతగదు. యెహోవా దినము అన్ని జనులందరి మీదకి వచ్చుచున్నది. అప్పుడు నీవు చేసినట్టే నీకును చేయబడును. నీవు చేసినది నీ నెత్తి మీదకి వచ్చును. మీరు నా పరిశుద్ధమైన కొండ మీద తాగినట్లు అన్ని జనులందరూ నిత్యము త్రాగుదురు. తాము ఇక ఎన్నడూ నుండని వారైనట్లు వారేమీ మిగలకుండా త్రాగుదురు. అయితే సియోను కొండ ప్రతిష్ఠితమగును. తప్పించుకునే వారు దాని మీద నివసింతురు. యాకోబు సంతతి వారు తమ స్వాస్థ్యములకు స్వతంత్రించుకుందురు. మరియు యాకోబు సంతతి వారు అగ్నియు, యోసేపు సంతతి వారు మంటయు అగుదురు. ఏశావు సంతతి వారు వారికి కొయ్యకాలుగా ఉందురు. ఏశావు సంతతి వారిలో ఎవరినూ తప్పించుకొనకుండా యోసేపు సంతతి వారు వారిలో మండి వారిని కాల్చుదురు. యెహోవా మాట ఇచ్చిన్నాడు. దక్షిణ దిక్కున నివసించేవారు ఏశావు యొక్క పర్వతమును స్వతంత్రించుకుందరు. మైదానమందుండేవారు ఫిలిష్తీయ దేశమును స్వతంత్రించుకుందరు. మరియు ఎఫ్రామీయుల భూములను షోమ్రోనుకు చేరిన పొలమును వారు స్వతంత్రించుకుందరు. బెన్యామీనులు గిలాదు దేశమును స్వతంత్రించుకుందరు. మరియు ఇశ్రాయేలీయుల దండు అనగా వారిలో చెరపట్టబడిన వారు సారెపతి వరకు కనానీయుల దేశమును స్వతంత్రించుకుందరు. యెరూషలేము వారిలో చెరపట్టబడి సెఫరాదానకు పోయిన వారు దక్షిణ దేశపు పట్టణములను స్వతంత్రించుకొందురు. మరియు ఏశావు యొక్క కొండకు తీర్పు తెచ్చుటకై సియోను కొండ మీద రక్షకులు పుట్టుదురు. అప్పుడు రాజ్యము యెహోవాది అగును. ఆమేన్. యోనా గ్రంథము 1వ అధ్యాయం. యెహోవా వాక్కు. అమిత్తయి కుమారుడైన యోనాకు ప్రత్యక్షమే ఇలాగ సెలవిచ్చెను. నినివే పట్టణస్థుల దోషము నా దృష్టికి ఘోరమైనది గనుక నీవు లేచి నినివే మహాపట్టణమునకు పోయి దానికి దుర్గతి కలుగునని ప్రకటింపుము. అయితే యెహోవా సన్నిధిలో నుండి తర్షీషు పట్టణమునకు పారిపోవాలని యోనా యొప్పేకు పోవు తర్షీషునకు పోవు ఒక ఓడను చూచి ప్రయాణమునకు కేవి ఇచ్చి యెహోవా సన్నిధిలో నిలవక ఓడవారితో కూడి తర్షీషునకు పోవటకై ఓడ ఎక్కెను. అయితే యెహోవా సముద్రం మీద పెద్ద గాలి పుట్టింపగా సముద్రమందు గొప్ప తుఫాను రేగి ఓడ బద్దలైపోగతి వచ్చింది. కాబట్టి నావికులు భయపడి ప్రతి వాడు తన దేవతను ప్రార్థించి ఓడ చులకన చేయుటకై అందులోని సరుకులను సముద్రంలో పడవేసి. అప్పటికి యోనా ఓడ దిగువ భాగమునకు పోయి పండుకొని గాఢ నిద్రపోయి ఉండెను. అప్పుడు ఓడ నాయకుడు అతని ఎదుకు వచ్చి, ఓయి నిద్రపోతా, నీకేమి వచ్చినది? లేచి నీ దేవుని ప్రార్థించుము, మనము చావకుండా ఆ దేవుడు మన యందు కనికరించునేమో అనెను.
అంతలో ఓడవారు, ఎవరిని బట్టి ఇంత కీడు మనకు సంభవించినది తెలియజేయటకై మనము చీట్లు వేతము రండని ఒకరితో ఒకరు చెప్పుకొని చీట్లు వేయగా చీటి యోనా మీదకి వచ్చింది. కాబట్టి వారు అతన్ని చూచి, ఎవరిని బట్టి ఈ కీడు మాకు సంభవించెను? నీ వ్యాపారం ఏమిటో, నీవెక్కడి నుండి వచ్చితివో, నీ దేశమేదో, నీ జనమేదో, నీ సంగతి అంతయు మాకు తెలియజేయమనగా అతడు వారితో ఇట్లనెను, నేను హెబ్రీయుడను, సముద్రమునకును భూమికిని సృష్టికర్తయే ఆకాశమందుండు దేవుడై ఉన్న యెహోవా యందు నేను భయభక్తులు గలవాడనే ఉన్నాను. తాను యెహోవా సన్నిధిలో ఉండి పారిపోచున్నట్టు అతడు ఆ మనుషులకు తెలియజేసి ఉండెను గనక వారి సంగతి తెలుసుకొని మరింత భయపడి, నీవు చేసిన పని ఏమని అతన్ని అడిగిరి. అప్పుడు వారు, సముద్రం పొంగుచున్నది, తుఫాను అధికమవుచున్నది, సముద్రం మా మీదకి రాకుండా నిమ్మలించినట్లు మేము నీకేమి చేయవలనని అతన్ని అడగగా, యోనా, నన్ను బట్టి ఈ గొప్ప తుఫాను మీ మీదకి వచ్చినని నాకు తెలిసి ఉన్నది. నన్ను ఎత్తి సముద్రంలో పడవేయుడి, అప్పుడు సముద్రం మీ మీదకి రాకుండా నిమ్మలించునని అతడు వారితో చెప్పినను. వారు ఓడను దరికి తెచ్చుటకు రెడ్లను బహు బలముగా వేసిరి గాని గాలి తమకు ఎదురై తుఫాను బలము చేత సముద్రం పొంగి ఉండుట వలన వారి ప్రయత్నం వ్యర్థమాయను. కాబట్టి వారు, యెహోవా, నీ చిత్త ప్రకారంగా నీవే దీన్ని చేతువని ఈ మనుషుని బట్టి మమ్మల్ని లయం చేయకుందువుగాక, నిర్దోషిని చంపితురన్న నేరము మా మీద మోపుకుందువుగాక అని యెహోవాకు మనవి చేసుకొని యోనాను ఎత్తి సముద్రంలో పడవేయగానే సముద్రం పొంగకుండా ఆగింది. ఇది చూడగా ఆ మనుషులు యెహోవాకు మిగుల భయపడి ఆయనకు బలి అర్పించి మొక్కుబళ్ళు చేసిరి. గొప్ప మత్స్యం ఒకటి యోనాను మింగవల్లని యెహోవా నియమించి ఉండగా యోనా 3 దినములు ఆ మత్స్యం యొక్క కడుపులో ఉండెను.